వరకు ఈ గ్లోరియస్ మినిస్ట్రీ పరిచర్యను అన్ని విధాలుగా ఆత్మలో బలపరుస్తూ ఈ సేవలో ఎన్నో విధాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి దైవజనులను బట్టి స్తుతిస్తున్నాం. దైవజనులకు కృప, క్షేమము, అభిషేకం సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి బలముగా వాడుకొనుగాక. మరి ఇటు శ్రేష్టమైన సమయాన్ని దైవజనులు జఫన్య అన్నయ్య గారికి అప్పగిస్తూ ఉన్నాం. Praise the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా ప్రేమ వందనాలు. దైవ సేవకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మహిమ కలిగిన సేవలో ప్రయాసపడుతున్న సిస్టర్స్కి వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లి గారికి నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వేదిక మీద ఉన్న దైవ సేవకులకి మరలా పరిచయ మాటలు పలికి సభను అప్పగించినటువంటి తమ్ముడికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల 2వ గ్రంథం రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యం చదువుకుందాం. జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిచ్చిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియులారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వింటూ ఏకీభవిస్తూ స్తుతిస్తూ ఈ పరిచర్యలో మీరు పాలువారవ్వాలని కోరుతున్నాను. అందరం కలిసి యేసుకి స్తోత్రం చెబుదాం. సాధారణంగా యేసయ్య రక్తములో కొనబడి వాక్యములో కడగబడి ఆత్మచేత ముద్రించబడ్డ జీవము గల సంఘము యొక్క ప్రధాన లక్షణము, వనరు, వ్యాయామము, అభ్యాసము అన్నీ కూడా ప్రార్థనే. సంఘము జీవము గల దేవుని సంఘము అనబడటానికి ఉన్నటువంటి సోర్సే ప్రార్థన. ప్రార్థన లేకపోతే సంఘము నిర్జీవమైపోతుంది. ప్రార్థన ద్వారానే సంఘము జీవము కలిగిన సంఘముగా ఈ లోకములో ప్రకాశించగలుగుతుంది. కనుక ఏమాత్రం ఆధ్యాత్మిక ఆసక్తి లక్షణం కలిగిన క్రైస్తవులకైనా ప్రార్థనా జీవితమే ప్రధానంగా ఉంటుంది. చాలాసార్లు ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడడం, వినడం జరిగినంతగా ప్రార్థనలో జీవించటం తక్కువగా కనబడుతుంటుంది. కొంతమంది ప్రార్థనలో బాగా గడిపే దైవజనులు, పరిశుద్ధులను ప్రేమించటం, గౌరవించటం, వారికి కానుకలు ఇవ్వడం, వారికి సహకరించడం, వారికి పరిచర్య చేయటం వంటివి కూడా చేస్తుంటారు. ఇదంతా వారి ప్రార్థనా జీవితాన్ని బట్టే. మీరెందుకు వారికి కానుకలు ఇస్తున్నారు, మీరెందుకు వారికి పరిచర్య చేస్తున్నారు, మీరు ఎందుకు వారిని ఇంతగా అభిమానిస్తున్నారు అంటే వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టే అనే జవాబు వస్తుంది. మరి ప్రార్థనా జీవితం అంత గౌరవింపదగింది, అంత ఆశీర్వాదకరమైంది అయితే మీరెందుకు చేయరు అంటే అది మా వల్ల కాదు అనేది
వారి వద్ద వినబడే జవాబు. క్రైస్తవ జీవితం అంటేనే ప్రార్థన కదా, ప్రార్థన జీవితం కదా. అనేక విషయాల కొరకు సంఘము నిత్యము ప్రార్థనలు చేస్తూ ఉంటుంది కదా. ఈ అంచె దినములలో అపాయకరమైన కాలములో మునుపటి కంటే అధికంగా దేవుని ప్రజలు ప్రార్థనలో గడపవలసి ఉన్నది కదా. ఈ స్థితిలో మనం హెచ్చుగా ప్రార్థించవలనన్న ఒక ప్రధానమైన కారణాన్ని ఈ పూట మన ధ్యానాంశముగా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలనే మాటలు అనేక కారణాలతో మనము వింటున్నాం. ఈ పూట ఒక కారణాన్ని చూస్తున్నాం. రాజైన హిజ్కియా దినములలో జరిగిన ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని బట్టి తీవ్రమైన దుఃఖములో ఉండి గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని కన్నీరు కార్చి ప్రలాపించినటువంటి రాజు ఈ మాటలు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటించాడంటే, నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయండి అని. ఆ మాట అందరూ చెప్పండి. దేని కొరకు ప్రార్థన చేయాలి? నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలట. ఈనాటి క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ఉన్నవాడు, సేవలో ఉన్నవాడు, పరిచర్యలో ఉన్నవాడు, సంఘములో ఉన్నవాడు తన వ్యక్తిగత పరిస్థితుల కంటే, అవసరాల కంటే కూడా జీవము గల దేవుని సంఘము కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలట. ప్రభు నేర్పిన ప్రార్థనలో కూడా మీరు ఇలా ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పిన వాటిలో కూడా తన నామము కొరకు ప్రార్థన చేయమని, తన రాజ్యము కొరకు ప్రార్థన చేయమని, తన చిత్తము కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పిన మీదటే మీ వ్యక్తిగత అవసరాల కొరకు, వ్యక్తిగత ఆధ్యాత్మిక స్థితుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడు. మానుదినాహారం, మారునస్తులు, శోధనలు ఇవన్నీ తర్వాత, మొదట నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం, వాటి కొరకు కదా ప్రభు ప్రార్థన చేయమన్నాడు. కనుక సైవకుడు కానీ, క్రైస్తవుడు కానీ హెచ్చుగా ప్రార్థన చేయవలసిన అవసరత కలిగి ఉన్నాడు, ఆజ్ఞను పొంది ఉన్నాడు. అయితే ఆ ప్రార్థన వ్యక్తిగత అవసరాల కొరకు, సమస్యల కొరకు మాత్రమే కాకుండా దానికి మించి దేవుని సేవ కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని రాజ్యం కొరకు అత్యధికంగా ప్రార్థించవలసిన వారు ఉన్నారు. ఇవి ప్రార్థనా పండుగలే కదా. అత్యంత మనోహరమైన పండుగలుగా భావిస్తున్న ఉపవాస కూడికలే కదా. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి కదా దైవజనులు మనం నడిపిస్తున్నారు. హెచ్చుగా ప్రార్థన చేయవలసిన ఒక కారణం ఏమిటట? నిలిచిన శేషము కొరకు, మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఆ మాటలో అతి స్పష్టంగా, తేటగా వినబడుతున్నటువంటి ఒక సమాచారం ఏమిటంటే, చాలామంది తరలిపోయారు, చాలామంది తొలగిపోయారు, చాలామంది పడిపోయారు, చాలామంది కనుమరుగైపోయారు. ఎవరి మీద ఆశలు పెట్టుకున్నారో, ఎవరు తదుపరి తరము సేవకులు అవుతారనుకున్నారో, ఎవరు నిలబడి దీపం ఆరిపోకుండా చూస్తారనుకున్నారో, ఎవరు ముందు వరుసలో ధైర్యవంతులుండు స్థలము నిలిచి భీకర యుద్ధములు చేసి అఖండ విజయాలు తెచ్చిపెడతారనుకున్నారో, వారిలో చాలా మంది లేరంట.
వినిపించబడుతున్నటువంటి హెచ్చరిక, ప్రార్థన అంశం ఏమిటంటే నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థనలు చేయండి. నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయండి. ఈ రోజున దేవుని సంఘమంతా కూడా హెచ్చుగా ప్రార్థించవలసినటువంటి విషయం ఇది. మిగిలిన లేదా నిలిచిన శేషము కొరకు చాలా తీవ్రమైన ప్రార్థనలు జరగాల్సిన కాలం ఇది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తే అష్షూరు రాజు పక్షంగా రబ్షాకే అనేవాడు దేవుని ప్రజల మీదకి దండెత్తి వచ్చాడు. దేవుని ప్రజలను భయభ్రాంతులు చేసే మాటలు మాట్లాడాడు. దేవుని పక్షముగా ప్రజలకు ధైర్యం నూరిపోస్తున్న హిజ్కియా మాటలు నమ్మొద్దంటూ భయాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. నా చేతుల నుండి యెహోవా తప్పక కాపాడుతాడు, విడిపిస్తాడని చెప్పే హిజ్కియా మాటలు నమ్మొద్దు. నా చేతుల నుంచి యెహోవా దేవుడు కూడా విడిపించలేడు, మర్యాదగా లొంగిపోండి అని బలహీనపరిచే మాటలు, లేనిపోని పనికి మళ్ళీ ప్రబద్ధాలు, ప్రగల్భాలు, అబద్ధాలు బోధిస్తున్నాడు. చట్టమాటలు మాట్లాడుతున్నాడు. ప్రజల ధైర్యమును చెడగొడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నాయకత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆరంభంలో ఒక దశలో హిజ్కియా రాజు కూడా సరేలే, నీకు నాకెందుకు యుద్ధం, సంధి చేసుకుందాం, నువ్వేమని అది ఇస్తానులే అని కాస్త 2 అడుగులు వెనక్కి తగ్గి యుద్ధాన్ని మాన్పుట కొరకే అనవసర జనహరణం ఎందుకులే అన్నట్టుగా ప్రవర్తించాడు. దాన్ని నలుసుగా తీసుకొని ఇంకా చెలరేగిపోయి చాలా అడ్డగోలుగా మితిమీరి దుర్మార్గంగా మాట్లాడితే పరిశుద్ధులందరి ప్రోత్సాహం వల్ల, ధైర్యం వలన లొంగిపోయి బలహీన పడిపోయి రాజీ పడిపోయినట్టుగా మాట్లాడిన రాజే ఏదో పోనీ లేని కాస్త తగ్గాను, సంధి చేసుకుందాం అనుకున్నాను, యుద్ధం ఆపుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు దేవుని ఆత్మ ప్రేరేపించగా చెబుతున్నాను, నీకు లొంగే ప్రసక్తి లేదు, నీకు ఇచ్చే ప్రసక్తి లేదు, నువ్వేం చేస్తావో చేసుకో, మాకు దేవుడు మా పక్షంగా ఉన్నాడంటూ ఎదురు తిరిగాడు. అంటే నాయకత్వం గట్టిగానే ఉంది. హిజ్కియా బానే ఉన్నాడు, కన్నీరు గారుస్తాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, మొర్రపెడుతున్నాడు. కానీ ఆ దుష్టుడు పలికిన మాటలకి ప్రజలు భయపడుతున్నారు. వట్టిదే అట్లా చెప్తాడు, వాడేమో రక్షించలేడు, యెహోవా కూడా కాపాడలేడు, ఇక అంతా అయిపోయింది, కొంపలు ముచ్చుకుపోయినాయి అని చెడ్డ మాటలు ప్రచారం చేస్తున్నాడు. ధైర్యము చెడిపోయినట్టుగా మాట్లాడి ప్రజలకు అలాంటి భావన కలిగేలా చేస్తున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితులను చూసి ధైర్యం చెడిపోయిన వారు కొందరు, భయపడి పారిపోతున్న వారు కొందరు, చనిపోతున్న వారు కొందరు, పలు రీతులుగా దేవుని ఆశలు అంచనాలకు తగినట్టుగా లేకుండా పతనమైపోతున్న వారు కొందరు కనబడ్డారు. ఈ పరిస్థితులన్నీ చూసినటువంటి రాజుగారు అందరికీ ఒక ప్రార్థన అవసరాన్ని ప్రకటించాడు. ఒక ప్రార్థన మనవి తెలియజేశాడు. నిలిచిన శేషము కొరకు మీరంతా హెచ్చుగా ప్రార్థించండి. అందరూ ఆ మాట చెప్పండి. దీనికోసం ఆమెను కాదు, నేను అన్నదేంటి, నిలిచిన శేషం కొరకు మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి. పడిపోయిన వారు పడిపోయారా, వెళ్ళిపోయిన వారు వెళ్ళిపోయారా, చనిపోయిన వారు చనిపోయారా, ధైర్యం చెడిపోయిన వారు కూలిపోయారా, ఆ విచారమును విడిచిపెట్టి ఎవరైతే నిలబడి ఉన్నారో ఆమెన్ అనండి గట్టిగా, ఇంకా కృపలో ఎవరైతే నిలిచి ఉన్నారో ఆమెన్, ఇంకా రాజ్యములు ఎవరైతే యుద్ధమును కొరకు సిద్ధులై ఉన్నారో వారి కొరకంట బాగా హెచ్చుగా ప్రార్థన చేయాలంట. ఆమెన్ అనండి. హల్లెలూయా. అష్షూరు రాజు యొక్క సైన్యం ఓడిపోవాలి, రబ్షాకే మాటలు వ్యర్థమని తేలిపోవాలి, హిజ్కియా ప్రార్థన అంగీకరించబడాలి, దేవుని రాజ్యము తలెత్తుకుని ధైర్యంగా నిలబడాలి. ఈ తీవ్రమైన విజ్ఞాపన అంశాన్ని పట్టుకొని దైవజనులను యెషయా దగ్గరికి పోతే
అయ్యా దేశమంతా అల్లకల్లోలంగా ఉంది, ప్రజలందరూ ధైర్యం కోల్పోయినారు, గుండెల విసేలా రోధిస్తున్నారు, ఇక మరలా మనం చెరపట్టబడతామా, బానిసలమైపోతామని ఆందోళనలో ఉన్నారు. ఇలా హెచ్చుగా ప్రార్థన చేయమని హిజ్కియా గారు చెప్పారు. అని ఆయన దగ్గరికి వస్తే ఇంత పెద్ద సమస్యకి యెషయా ప్రార్థన చేసి ఏం చెప్పాడు తెలుసా? మీరేం టెన్షన్ పడకండి, మీ పక్షంగా నేనున్నాను. అష్షూరు రాజు యొక్క బృందములో వాడి మనస్సులో వాడి దగ్గర ఒక వదంతి పుట్టిస్తాను, ఆ వదంతి వల్లే మొత్తం అందరూ పారిపోతారు, మీకు ఏమవుతుందో చూసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. మీరంతా నోరు తెరిచి ఒక మాట జవాబు చెప్పండి. హిజ్కియా గోనె పట్ట కట్టుకుని బట్టలు చింపుకొని కన్నీరు గార్చి ఏడవాల్సినంత సమస్య రాలేదా? దేశమంతా అల్లకల్లోలమయ్యే పరిస్థితి రాలేదా? దేవుని ప్రజల ధైర్యము చెడిపోయి దుఃఖపడి బాధపడే పరిస్థితులు రాలేదా? దేవుని ప్రజల మీద అవాకులు చెవాకులు పేలినటువంటి దుష్టుని మాటలు వినబడలేదా? వాస్తవ పరిస్థితులు భయానకంగానే ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో ఎన్నో సైన్యాలు బైబిల్లో రాయబడ్డాయి, కానీ అత్యంత క్రూరమైన సైన్యం అష్షూరు సైన్యం అని చరిత్ర ఎగిన వారందరూ గుర్తుపట్టగలుగుతారు. అంతటి భయానకమైనటువంటి సైన్యము దండెత్తి వస్తుంటే, దేశమును పాడు దెబ్బగా పెంట దెబ్బగా మార్చేసే పరిస్థితులు కనబడుతుంటే, ధైర్యము చెడి మహారోధన చేసే ఉపవాసాలు కనబడుతుంటే, ఇంత పెద్ద సమస్యకు దేవుడు ఎలాంటి పరిష్కారం ఇచ్చాడు తెలుసా? శత్రు శిబిరములో ఒక చిన్న వదంతి పుట్టిస్తాడంట. ఒక్కడి మిగలకుండా మొత్తం వెనక్కి వెళ్ళిపోతారట. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఏం కాదు. హల్లెలూయా. మొత్తము సైన్యమంతా ఏకమై, మొత్తం రాజ్యమంతా ఏకమై, ఇటు రాజులు ఇటు ప్రవక్తలు ఏకమై కన్నీరు గార్చి ప్రార్థనలు చేసి గుండెలు అవిసేలా రోధించే మహాభయంకరమైన ఒక సమస్య వచ్చి పడిపోతే, అంత పెద్ద సమస్యకి దేవుడు వద్దన్న పరిష్కారం ఒక సెకండ్లో ఒక్క మాటతో దేవుడు దాన్ని సంపూర్ణంగా పరిష్కరించేశాడు. మీరందరూ స్వరం ఎత్తి ఒక మాటకి జవాబు చెప్పండి. ఆ దేవుడే మన దేవుడా? నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. ఆ దేవుడే మన దేవుడా? చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఆ భక్తులు. నా భాష అర్థమవుతుందా? ఆ హిజ్కియాకి యెషయాకి ఉన్న దేవుడే మన దేవుడా, లేకపోతే వేరొకటి నమ్ముకున్నావు మనం? ఇంత పొడుగు చెప్తే కానీ ఎక్కలేదు బాబా. అసలు ఐజాక్ న్యూటన్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ అందరూ ఇక్కడే ఉన్నారు. దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇంక ఇది ఒకటే జాగ్రత్తగా వినండి. మరి వాళ్ళ దేవుడే మన దేవుడా, మనకి వేరొక దేవుడా? ఆ దేవుడే ఇప్పుడు ఉన్నాడా? అప్పుడు ఉన్నవాడు ఇప్పుడు లేడా? ఉన్నాడు కానీ కొంచెం వీక్ అయ్యాడా? పోని ఆనాటి ఆ దేశం మీదకి, ఆ రాజ్యం మీదకి, ఆ సైన్యం మీదకి, ఆ సంఘం మీదకి వచ్చిన శ్రమలు ఈనాడు లేవా? అలాంటి గడ్డు పరిస్థితులు లేవా? దేవుని సేవ గురించి, దేవుని రాజ్యము గురించి ప్రజలు అధైర్యపడేలాగా మాట్లాడుతున్న అబ్షాకరిపులు లేరా? మీ దేవుడు కూడా విడిపించలేడని మాట్లాడితే ఎంత బరి తెగింపండి. దేవుడు ఉన్నాడో భయపడద్దు అని ధైర్యపరుస్తున్నటువంటి హిజ్కియా లేక నాయకత్వం యొక్క మాట నమ్మకండి. వచ్చిందే ఊరగడ్డ చెప్తున్నాడు, ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పే మాటలు. ఇక అయిపోయింది, రాజ్యం నిలబడదు, అయిపోయింది, సేవ నిలబడదు, అయిపోయింది, నాశనం అయిపోయింది అని ధైర్యం చెడిపోయే అలాంటి పాపిష్టి మాటలు మాట్లాడే అభిషేకాలు లేరా? ఇంత గడ్డు సమస్యకి, ఇంత గుండెలు బాదుకునే సమస్యకి, బట్టలు చింపుకునే సమస్యకి, గోనె బట్ట కట్టుకునే సమస్యకి, హెచ్చుగా ప్రార్థన చేసే సమస్యకి దేవుడు ఆకాశ సైన్య సమూహమును పంపగా లక్షలాది మంది పరలోక సైన్యం ఆయుధములు ధరించి దిగిరాగా రాత్రంతయు భీకర పోరాటము జరగ. అంతేం లేదు కోటం, ఒక చిన్న వదంతిని పంపాడంట, మొత్తం కథం జో హోనాత హోగియా బస్. ఏం మిగలలేదు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నేను చెప్తున్నాను, ఆ దేవుడే మన దేవుడు అయితే ఆమేనండి. ఆయన ఇప్పుడు కూడా ఉంటే డౌటా? శక్తి తగ్గలేదు అనే మాట నిజమైతే, ప్రార్థనలు ఆలకిస్తున్న మాట నిజమైతే,
తన ప్రజల పక్షముగా యుద్ధము చేస్తానమని నిజమైతే తన సంఘమును, సైన్యమును, రాజ్యమును విడిచిపెట్టడు అని మీరు నమ్మకం ఉంటే, ఎంత చిన్న మాటతో సమస్యనంతా తేలగొట్టి అఖండ విజయాన్ని దేవుడు తన సైన్యానికి ఇవ్వగలడు. మీరు నమ్మితే ఒక నిమిషం ఆగకుండా స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. స్తుతి ఆగకూడదు, చప్పట్లు ఆగకూడదు. ఒక నిమిషం. అద్భుత విజయాన్ని ఇచ్చినవాడు. గట్టిగా 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 ఆమేన్, ఆమేన్, గట్టిగా ఆమేన్. చిన్న దోణి మీదకి పెద్ద తుఫాన్ వచ్చింది కదా. పెద్ద తుఫాన్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమిటి? తెరచాప చినిగిపోయింది కదా. దోణి నీళ్లతో నిండిపోయింది. దోణి నీళ్లతో నిండిపోయిన తర్వాతకి మిగిలి ఉన్న దశ ఏమిటి? మునిగిపోవడమే కదా. అనివార్యంగా కనపడుతుంది, ఇంకేమీ లేదు, అయిపోయింది. అంత పరిస్థితిలో వాళ్ళు నీళ్లు తోడిపోసారట, సకల ప్రయత్నాలు చేశారంట, ఏ ప్రయత్నం వర్కౌట్ అవ్వలేదు. అంత ప్రళయ భీకర సమస్యకు యేసు ఇచ్చిన పరిష్కారం ఏంటి తెలుసా? లేచి గద్దించను. నన్ను ఒకసారి ప్రభు గద్దిస్తే తుఫాన్ అయినా, ఆమెన్, గాలైనా, సముద్రమైనా, శిష్యుల మనసులలో చెలరేగిన ఆందోళనైనా అనగాల్సిందే. గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రవక్తల శిష్యులు ఏ షోమ్రోను పట్టణంలో ఉన్నారో ఆ పట్టణం మీదకే సిరియనులు ముట్టడి వేశారు. శిష్యులు ప్రయాణం చేస్తున్న నావ మీదకే తుఫాన్ వచ్చింది. దేశముని ఏలుచున్న రాజు కూడా ఓ చంటి బిడ్డల మోకాళ్ళ మీద పడి ఆ పాపిష్టి మాటలు పలికిన పనికి మాలిన ఉత్తరాన్ని విప్పి పని చూడయ్యా ఎట్లా తిడుతున్నాడో అని ఏడ్చే చిన్న బిడ్డల్లాగా రోధించే పరిస్థితి ఉన్న కాలంలో దేవుడు లేచి గద్దించి మిక్కిలి నిమ్మలముగా మార్చేసినటువంటి వాడు ఈరోజు కూడా ఉన్నాడా? కొంచెం గట్టిగా. అలాగే ఉన్నాడా? మన పక్షంగా కూడా ఉన్నాడా? తుఫాన్ను గద్దించగలడా? సముద్రమును అణిచివేయగలడా? నిమ్మలపరచగలడా? ఆ చిన్ని దోణను తెరచాప చిరిగిపోయిన తర్వాత, నీళ్లతో నిండిపోయిన తర్వాత ఉన్నటువంటి చిన్న దోణను కూడా క్షేమంగా తీరానికి చేల్చగలడా? మనం ఏం చేద్దాం మరి? హెచ్చుగా ప్రార్థన చేస్తే చాలు. చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మెల్లిగా రబ్షాకే మాటలకు లోబడిపోదామా? మెల్లిగా అష్షూరు రాజు యొక్క సంధికి ప్రయత్నం చేద్దామా? వద్దులయ్యా, ఎంతో కొంత ఇస్తాంలే, మమ్మల్ని ఏమనబాకు, నీకేం కావాలంటే తీసుకో, మా జోలికి రాకు, మమ్మల్ని అటు బతకని అని వాడితో రాజీ పడదామా? రబ్షాకే మాటలకు గడగడ వరుకుదామా? ఆ ఉత్తరాన్ని పెద్ద దేవుని వాక్యంలాగా చదువుకొని పదే పదే తలుచుకుందామా? హెచ్చుగా ప్రార్థన చేయడం ఒక్కటే మన దగ్గర ఉంది. ఆ ఒక్కటి చేస్తే పెద్ద తుఫానుని మిక్కిలి నిమ్మలముగా మార్చేసిన దేవుడు మన మధ్యలో నేటికి సజీవంగా ఉన్నాడు. ఈరోజు నీ వ్యక్తిగత జీవితం మీద కావచ్చు, కుటుంబ జీవితం మీద కావచ్చు, ఆధ్యాత్మిక జీవితం మీద కావచ్చు, మహిమగల సేవ మీదకి, సంఘం మీద కావచ్చు, సార్వత్రిక సంఘం మీదకైనా, దేవుడు మనకు అప్పగించిన మహిమగల సంఘం మీదకైనా, సేవ మీదకైనా వినబడుతున్న మాటలు, చెలరేగుతున్న మాటలు, వస్తున్నటువంటి ఆందోళన ఏవి కానీ ఒక్క మాటతో సమస్తను నిమ్మలపరిచి, సమాధానపరిచి, అత్యధిక విజయముతో ఆనందింపజేయగల సర్వశక్తి గల దేవుడు మన మధ్యలో నేటికి సజీవుడిగా ఉన్నాడు. గట్టిగా ఆమేనని చెప్పండి. ఇప్పుడు ఏం చేద్దాం మరి? రబ్షాకే మాటలకు భయపడదామా? అష్షూరు రాజుకు లొంగిపోదామా? దేవుని సన్నిధికి వచ్చి హెచ్చుగా ప్రార్థన చేద్దామా? వినబడలేదు నాకు, చెప్పండి. ఏం చేద్దాం? హెచ్చుగా ప్రార్థన చేయవలసిన అంశం ఏంటంటే, మిగిలిన శేషము కొరకు, నిలిచిన శేషము కొరకు. తొలగిపోయిన వారు తొలగిపోయారు, చనిపోయిన వారు చనిపోయారు, పారిపోయిన వారు పారిపోయారు, కూలిపోయిన వారు కూలిపోయారు, రాలిపోయిన వారు రాలిపోయారు. ఇంత జరిగిన తర్వాత కూడా నిలిచిన శేషం ఒకటి దేవుని కొరకు ఉంది. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ శేషము కొరకు మనం బాగా ప్రార్థన చేయాలంట. గట్టిగా ఆమేనని చెప్పండి. ఆ శేషము కొరకు మనం బాగా ప్రార్థన చేయాలి.
నా మాట బాగా వినండి. నోవహు కాలములో ప్రజలు భయంకరమైన పాపంలో పడిపోయారు. నోవహు కాలములో ప్రజలు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికారు. ఈ భూమి పూర్తిగా చెడిపోయింది, నా ఎదుట పాపంతో మునిగిపోయిందని దేవుడు కోపడ్డాడు. జలప్రళయాన్ని పంపించి వారందరినీ నాశనం చేయాలని తీర్మానానికి వచ్చేసాడు. నా మాట ఏంటంటే, ఆ తరములో ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడంట. ఆమేనండి. ఎవరైనా పేరేంటి? ఆ ఒక్క నోవహుని దేవుడు శేషంగా పెట్టుకొని మిగతాలందరినీ తీసేశాడు. ఆ ఒక్క శేషము ద్వారా క్రొత్త భూమిని, క్రొత్త ఆకాశాన్ని కలకల్లాడ చేయగలిగాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లించండి. బాగా దేవుని మహింపరచండి. అబ్రహాము లాంటి వారిని దేవునికి స్తోత్రం చెప్పండి. మహా గొప్ప పరిశుద్ధులను, ప్రవక్తలను ఆ తర్వాత దేవుడు మరలా తీసుకొచ్చాడు. ఆమేన్. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడికి నాశనం అయిపోయింది. ఇంకా కథం, ఇంకా వేస్ట్, ఇంకా లేదు అనుకునే ప్రతిసారి దేవుడు ఎవరో ఒకరినో, కొద్ది మందినో తన కొరకైన శేషముగా పెట్టుకొని వారి ద్వారా మళ్ళీ ఒక ప్రపంచాన్ని సృష్టించిన వాడు కనపడ్డాడు. దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు పగలు రాత్రి తేడా తెలియకుండా ఆయన ప్రయాసపడ్డారు. రాత్రంతా ప్రార్థనే, పగలంతా పరిచర్య చేశారు. ఇంత చేస్తే మిగిలింది కేవలం 11 మంది అంటే అందరూ ఎద్దేవా చేశారు, ఎగతాళి చేశారు. ఇంత కష్టపడితే భూమి మీదకి వచ్చి ఆయన చేసి సాధించింది కేవలం 11 మంది అంటూ ప్రపంచమంతా నవ్వులాట ప్రారంభించారు. ఆయన పరలోకానికి వెళ్ళి ఆ 11 మందికి తన ఆత్మను తోడుగా పంపించారు. వారితో కలిసిన వారందరినీ అభిషేకించాడు. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిరోజు రక్షించబడుతున్న వారు సంఘంలో చేర్చబడిపోయారు. అనుదినము రక్షించబడుతున్న వారు సంఘాలకు చేరిపోయారు. మీరందరూ గుర్తించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే, దేవుని బిడ్డలారా, ఆరంభము నుండి కూడా మీరు చూస్తే ఇక అయిపోయింది, ఇక లేదనుకున్న ప్రతిసారి నిలిచిన కొద్ది శేషాన్ని పట్టుకొని దేవుడు భీకరమైన సేవ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట, అష్షూరు రాజుకు భయపడొద్దు, రబ్షాకే మాటలు లక్ష్య పెట్టొద్దు. ధైర్యము చెడి కృంగిపోయి పడిపోయిన వారిని చూసి మనము కూడా బలహీనపడొద్దు. మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేద్దాం. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఈ సందర్భంగా దేవుని ప్రజలు ఎందుకు కూలిపోతున్నారు, దేవుని ప్రజలు ఎందుకు రాలిపోతున్నారు? ఇంత గొప్ప మహాసైన్యమైనటువంటి దేవుని ప్రజలు కొద్ది మందే శేషముగా మిగలటం ఏంటి? వాళ్ళ కోసం వేయవలసిన పరిస్థితి రావటం ఏంటి? అసలు ఏమైపోయారు ఈ జనం అంతా? మొత్తం ఇశ్రాయేలుల చరిత్రను మనము చూస్తే ఎందుకు తరచుగా ప్రజలు రాలిపోయారు, ఎందుకు జనాన్ని కోల్పోయారు అనే పరిస్థితులను ఒక్కసారి మీ దృష్టికి తేవాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వచనాన్ని చదవాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5 నుండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. 10 వరకు చదివేమా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. దేవుని బిడ్డలారా, ఈ లిస్ట్ అంతా మీరు చూస్తే ఇశ్రాయేలుల చరిత్రలో కూలిపోయిన వారు, పడిపోయిన వారు, నాశనమైపోయిన వారు, దానికి కారణాలు రాయబడ్డాయి. కేవలం 5 వచనాలలో పతనమైపోయిన, నాశనమైపోయిన ఇశ్రాయేలు యొక్క చరిత్ర మొత్తం రాసి పెట్టాడు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని విని ఒక స్తోత్రం చెప్తారా? అంతే, నాకు చెప్పదు గట్టిగా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి.
మన అంశం ఏమిటంటే మిగిలిన శేషము కొరకు హెచ్చుగా అనాలి గట్టిగా. అందరు చెప్పండి అన్నమాట. నిలిచిన సంతోషం. నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి అనే అంశాన్ని ధ్యానిస్తున్న మనం అసలు ఎందుకు కొద్దిమందే మిగులుతున్నారు, ఎందుకు అనేకులు పడిపోతున్నారు, ఏమైంది అసలు అని కానీ మీరు ఆలోచన చేస్తే సాధారణంగా ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా చూడండి, తలల పైకి నా వైపు. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బానిస బతుకులు బతికారు. చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు, చాలా అలసిపోయారు, నలిగిపోయారు. వారు ఐగుప్తును వదిలి వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నారు. తర్జుమాలో అరణ్యం అని పడుతుంది, కానీ నిజానికి అది అరణ్యం కాదు, కేవలం ఎడారి. అరణ్యం అయితే ప్రమాదకరమైన జంతువులతో పాటు కనీసం నీడన్న దొరుకుద్ది, నీరైనా దొరుకుద్ది. నీరు నీడ కూడా లేని ఒక భయంకరమైన ఎడారిలో, తాపకరమైన సర్పములుండే ఎడారిలో, భీకరమైన ఎడారిలో వారు నడిచారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే వారు బానిసత్వము చేసి 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 అలసి బలహీనులై ఉన్నారు గనుక అంత సుదీర్ఘ యాత్ర చేయలేక చచ్చిపోయారా? 2, నడవలేకే ఆ ఎండకు కాలి చనిపోయారా? 30-40 లక్షల జనాభాకి సరైన ఆహారం అందక చనిపోయారా? నీరు అందక చనిపోయారా? మరి ప్రధానంగా చచ్చిపోతే ఇవే కదా కారణాలు అయి ఉండాలా? ఆయా సందర్భాల్లో కొందరు చనిపోతుంటే ప్రభుత్వం వారు ఏమంటున్నారు, ఇంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు ఆ మాత్రం నష్టం జరుగుతూ ఉంటుంది, లైట్ తీసుకోమన్నారు సింపుల్గా. ఎవరైనా లైట్ తీసుకోగలరు, కానీ తమ వ్యక్తులను కోల్పోయిన కుటుంబం లైట్ తీసుకోలేదు కదా. ఇన్ని లక్షల మందిలో 50 మందో 10 మందో చస్తా ఉంటారు, మామూలుగా పట్టించుకోబాక నువ్వు అంటావు ఈజీగా. ఆ వ్యక్తులు కోల్పోయిన కుటుంబం అంత ఈజీగా తీసుకోలేరు. వాళ్ళ దుఃఖాన్ని, శోకాన్ని ఎవడు పూడ్చలేడు. మీరు గమనించాలని కోరుతున్నాను. అంతమంది కాబట్టి కొందరికి ఆహారం అందక ఆకలితో చనిపోయారా? నీరు అందక దాహంతో చనిపోయారా? ఎండకు తాళ లేక ఎడారిలో చనిపోయారా? సాధారణంగా రావాల్సిన కారణాలు అవే కదా. విచిత్రం 30-40 లక్షల జనం ఉంటే ఎవడికి నీరు అందక చావలేదట, ఎవడికి ఆహారం అందక చావలేదట, ఎవడు ఎండక తట్టుకోలేక చావలేదంట, ఎవడు నడవలేక చచ్చిపోయిన సాక్ష్యం ఒకటి లేదట. అంటే సమృద్ధిగా నీరు అందుతోంది, ఆహారం అందుతోంది, చల్లని వాతావరణం తోడవుతుంది, ఏ ప్రమాదకరమైన పరిస్థితులు లేవు, అయినా చచ్చారు కొందరు. ఎందుకని? పోయిన సముద్రంలో పడి చచ్చిపోయారు, ఈత కొట్టలేకంటే అర్థం ఉంది. ఫరో సైన్యమును తప్పించుకోలేక టార్గెట్ చేస్తే వాళ్ళు తుపాకీ గుళ్ళకు చచ్చారంటే అర్థం ఉంది. ఎలకన్నా ముందు ఆడే చచ్చే, ఎక్కడ ఎవరికి శత్రు కెపాసిటీ లేదు, కానీ అయినా చచ్చారు జనం. చివరికి వచ్చేసరికి మిగిలిన శేషం కొరకమైన ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ క్లాసులు అందరూ చచ్చిపోతుంటే నా బాధ ఏంటంటే వాళ్ళందరూ శత్రువు చేత చంపబడలేదు, వారందరూ పోరాడలేక అలిసి చచ్చిపోలేదు, వారంతా నడిచి నడిచి శక్తి లేక చచ్చిపోలేదు. వాళ్ళందరూ చచ్చిపోయిన కారణాలు వేరుగా ఉన్నాయి. రాలిపోయిన వాడు, ఓడిపోయిన వాడు, పడిపోయిన వాడు, చచ్చిపోయిన వాడు, విస్పష్టమైన ఒక ప్రమాద గట్టిగా మోగిస్తున్న సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఏముంటది? నితార్థముగా ప్రయాసపడిన దేవుని కొరకు పరుగులెత్తు ఉన్న బలము చాలక, శక్తి చాలక, ఆహారం అందక, నీరు లేక చచ్చాను అనే మాట లేదు. ఆయన అన్ని బాగానే ఇచ్చాడు, కానీ నేనే చచ్చాను. అదే అక్కడ సమాచారం. వెనకాల మీడియా సమావేశం పెట్టి ఏం చెబుతాం మనం? మరి ఇంతమందిలో మరి కొద్దో గొప్ప జరుగుతుంటే పట్టించుకోబాకండి అని చెప్పడానికి లేదు. ఏ కొరత లేకుండా ఆయన చూస్తున్నాడు, ఆయన మా ఊళ్ళు చచ్చారని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఆకలికి చచ్చిన వాళ్ళు ఎంతమంది? నీరు లేక చచ్చిన వాళ్ళు ఎంతమంది? పోనీ చాలా ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఎడారి కదా, ఎవడు గుడారవాడ మోసుకోవాలి కదా. ఎప్పుడు బయలుదేరమంటారో తెలియదు, ఎప్పుడు ఆగమంటారో తెలియదు. తిండి పెట్టారు కానీ నిద్ర లేక చచ్చిపోయారు అందామంటే అది కూడా లేదు.
మరి ఎందుకు చచ్చారా జనం అంతా? ఏం కరువు వచ్చిపోయారు? మీకు అన్నం లేదా? మీకు నీరు లేదా? మీకు నీడ లేదా? మీకు నిద్ర లేదా? మీ ముందు నడిచినటువంటి దేవుడు లేడా? ఎందుకు పోయారు? అనేక మంది పోగా కొద్ది మంది మిగిలితే వారి కోసం ఏడవలసిన దుస్థితి మాకు ఎందుకు వచ్చింది? ఏమైపోయారు వాళ్ళందరూ? అక్కడ రాసిన మొదటి మాట, వారు దేవునికి ఇష్టలుగా లేరు గనుక చచ్చిపోయారంట. అందరూ ఆ మాట చెప్పండి. ఎందుకు చనిపోయారంట? ఆహారం సరిపోకనా, చాలకనా, నీరు చాలకనా, నిద్ర లేకనా, నీడ దొరకనా? అన్ని పుష్కలంగా అందుతున్న వారికి ఏం తక్కువ వచ్చిందంట? దేవునికి ఇష్టలుగా లేరు. అనండి ఒకసారి. పైకి చెప్పొద్దు కానీ ఎవరి మట్టుకు వాళ్ళు పలకండి ఆ మాట. ఇంత తేటగా చెప్పాను కదా, పైకి చెప్పొద్దు కానీ అని. మీరు కుదురుకి వింటలేదు అసలు, అంత మాయ. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు శ్రద్ధగా వింటే ఈ దీవెనలు నీ మీదకి వస్తాయి అన్నది వాక్యంలో. మందలో పడిపోయిన కొట్టుకుపోయిన గొర్రెలాగా ఉండకూడదు, తేటగా స్పష్టంగా. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. వారు దేవునికి ఇష్టలుగా ఉండక చనిపోయారని వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రశ్న, ఇంతమంది కూర్చున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, మాట్లాడే నేను మొదలుకొని చిట్ట చివరి వ్యక్తి దాకా దేవునికి ఇష్టలమేనా? ఏ పాయింట్ మీద దేవుడు లోకమని ఎంతో ప్రేమించాడు, మనం అంటే ఎంత ఇష్టం కదా. అది కాదురా బాబు, ఇష్టంగా బతికామా అన్నది సబ్జెక్ట్. హిజ్కియాది కనుక పోనీ హిజ్కియాని అడిగితే నువ్వు చనిపోతావు, బ్రతకవు, ఇల్లు చక్కబెట్టుకో అన్న వర్తమానాన్ని, ప్రవచనాన్ని యెషయా ప్రవక్త చెప్తే హిజ్కియా గోడ వైపు తిరిగి ఏమని ప్రార్థన చేశాడు? నువ్వు నిదానించి చూస్తే ఎవడు బ్రతకగలడు? ఏదో చూసి చూన్నట్టుగా పోనీ వాళ్ళు పెద్ద మనసు చేసుకో, కొంతకాలం ఉంచని ఏడిచాడా? దమ్మున్న ప్రార్థన భూమి మీద ఎవడు చేస్తాడో లేదు నాకు తెలీదు. నేను సమస్త విషయములలో యథార్థముగా నీ ఎదుట ఎట్లు నీకు అనుకూలముగా ప్రవర్తించుతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే, అరక్షణం దాటకముందే దేవుడు బతకాల్సిన వాడే ఉంచేయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం దమ్ముండాలి సార్ ప్రార్థన చేస్తానికి? అదే మనమే చేయవలసి వస్తే ఏం ప్రార్థన చేస్తావు? నువ్వు నిదానం చూస్తే ఎవరు నిలవగలరు ప్రభువా? నువ్వు కృపగలవాడు భయ, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు, 1000 తరాలు కృపతో అవుతాను. మనకి ఎన్ని తెలివితేటలు తగలబడ్డాయి అంటే. ఒక న్యాయ కోవిదుడు ఇలా చెప్పాడట, చట్టాన్ని అమలు చేసే యథార్థత లేకపోతే తప్పించుకునే తెలివన్నా ఉండాలరా నీకు అన్నాడంట. ఆ దరిద్రమే మిగిలి ఉంది ఇప్పటికి. పాటించే కెపాసిటీ లేదు, తప్పించుకునే మార్గం చూడు. నేరం చేయకుండా బతకడం ఎలా అనే శిక్షణ లేదు, నేరం చేస్తే తప్పించుకోవటం ఎలా? పరిశుద్ధత కొరకే సమర్పించుకున్నామని, పరిపూర్ణత కొరకే ప్రయాసపడుతున్నామని చెప్పడం, తప్పు జరిగిన ప్రతిసారి ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు అనే కార్డు అడ్డు వేసుకుని బతకడం. నేను ఆలోచిస్తున్న, ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని లక్షల మంది కదా పాపం అన్నం దొరక చచ్చారంటే ఎవడైనా అర్థం చేసుకుంటాం? సమృద్ధిగా దొరుకుతున్నట్టు అయినా చచ్చిపోతున్నారు జనం. నీళ్ళలోని ఎండ చచ్చిపోతున్నారు జనం, నీడ ఉంది చచ్చిపోతున్నారు జనం. ఏమొచ్చి చచ్చిపోయారు వీళ్ళు అంటే, ఐగుప్తులోంచి బయటపడిన దాకా మా ఇష్టాలు ఏమి లేవు, కోరికలు ఏమి లేవు, ఆశలు ఏమి లేవు, మాకు అసలు ఏమి లేవు, బయటపడితే అదే 10,000 అల్లెళ్ళు అన్నారు. అడవిలోకి వచ్చా, మన్నా తిన్నాక, నీళ్లు దాగాక ఏం పుట్టిందో కోడి కొన్ని ఇష్టాలు బయలుదేరినాయి అంట. వాక్యం చెప్తుంది వారు దేవునికి ఇష్టలుగా లేరు. హిజ్కియా ప్రార్థన నీవు చేయగలవా? ధైర్యం ఉందా? నేను నీ దృష్టికి యథార్థవంతునై సమస్త విషయముల్లో నీకు అనుకూలముగా ఎట్లు ప్రవర్తించుతున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు దేవుడు మనకి చెప్తే ఏం చెప్పాలి చెప్పా? రే నీకే మేలులు చేశారు, ఏ స్థితిలో పైకి లేపారు, ఎక్కడి నుంచి అక్కడ పెట్టారు, జ్ఞాపకం చేసుకోరా అని దేవుడు మనకు చెప్పాల్సి వస్తుంది. హిజ్కియా అయితే నేను ఎంత కరెక్ట్గా బతికాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దమ్ముండాలండి ఆ ప్రార్థన చెయ్యాలంటే. అనుదినము నా పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుది కదా. నిన్నటి వదిలే ప్రభా,
ఈరోజు మళ్ళీ నీకు నూతనంగా వాత్సల్యం కలిగింది కదా, దాన్ని బట్టి క్షమించేయి. ఓ ఛాన్సీ, ఎంతోమందిని కాపాడుతున్నాను నేను, పెద్ద లెక్కే ఉంది. పరలోకంలో ఒకడు పడిపోయాడంట, పరదేశంలోనే ఒకడు పడిపోయాడంట, తోటలోనే ఒకడు పడిపోయాడంట. ఇక నాదేముంది పెద్ద లెక్క. చూసి చూడండి, వదిలేయి. నీకు ఇన్ని రెఫరెన్స్లు తెలిసినరా? వీడికి తెలియాల్సిందేంటి? పడిపోయినోడు ప్రధాన దూత అయినా దేవుడు క్షమించలేదు. పడిపోయినోడు తన స్వరూపంలో పోలికలు చేసుకున్న మొట్టమొదటి మానవుడైనా ఒప్పుకోలేదు. పడిపోయిన వాడు ఏరుకోరి ఏర్పాటు చేసి అభిషేకించుకున్న వాడైనా ఒప్పుకోలేదు. తేడా వస్తే చంపేస్తాడు. ఆ ఒక్క పాయింట్ అర్థమవుతుంది వీడికి. ఏ ఒక్కడు పరిపూర్ణుడు కాదు, ప్రతి మనుష్యులో లోపములు ఉంటాయి. అసలు ఏ లోపము లేని గంభీర స్వరం వచ్చి పడిపోద్దిడికి, దరిద్రాన్ని కప్పెట్టుకోంటాకి. మారు మనసు పొందిన సంఘం స్తోత్రం చెప్పండి ఒకసారి. పరువు కోసం చెప్తున్నారా? గట్టిగా అని చెప్పారా? చెప్పో గట్టిగా దేవునికి స్తోత్రం అని. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడుతున్న సత్యం ఒకటే బిడ్డలారా, వారు ఎందుకు చనిపోయారంటే దేవుని వైపు నుంచి ఏ కొరత జరగలేదంట. నీరా, నేడా, ఆహారమా, ఏమో లోటు వచ్చింది ఒక్కొక్కడికి చచ్చిపోతాకి. ఏమలేదు, ఒకటే లోటు ఏంటంట, వారు దేవునికి ఇష్టలుగా, కొంచెం గట్టిగా, వారు దేవునికి ఇష్టలుగా ఎందుకు లేరు? ఒకే ఆన్సర్, వారికి సొంతంగా కొన్ని ఇష్టాలు బయలుదేరినాయి. దేవునికి ఇష్టడిగా బ్రతకడం పెద్ద అసాధ్యమేం కాదండి. బోల్డ్ మంది బతికారు, మనకెందుకు కుదరదు? వాళ్ళు రక్త మాంసాలు ఉన్న వాళ్ళే, వాళ్ళు భూమి మీద బతికిన వాళ్ళే, వారు మనకంటే ఘోరమైన పాపాత్తుల మధ్యలో నివసించిన వారే. ఎలా బతికారు వాళ్ళు? సింపుల్, వాళ్ళకి సొంతంగా కొన్ని టేస్ట్లు ఏమి లేవు. సో సింపుల్. ఇప్పుడైతే తగలబడిపోయినాయి, అదంతే తేడా, ఇంకేం లేదు గొడవ. ఆరంటే మరి ఆ విధంగా మనం చూసినట్లయితే వారి మధ్య ఆకాశంలో వచ్చిన వాళ్ళు ఎవడ రాలేదు, లోకలే ఫుల్గా మట్టి, ఆల్ మట్టి. మరి ఎట్ట గెలిచారు నాయన? వెరీ సింపుల్ అండి. సొంతంగా వాళ్ళకి ఏమీ ఇష్టాలు లేవు. ఆయన ఏది చెప్తే అదే ఇష్టం, ఏది చెప్పపోతే అది అంతే, అంతవరకే. నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. అనండి గట్టిగా ఆమేన్. ఒక శేషము దేవుని కొరకు నిలబడాలి అనే కసి నీకుంటే, ఆ శేషములో నేను ఉండాలి అనే తాపత్రయం నీకుంటే, నువ్వు ఓ పెద్ద విన్యాసాలు చేసి తిప్పలు పడిపోకర్లా. నీ సొంత ఇంట్రెస్ట్లు, టేస్ట్లోనే తీసేసేవారు, సరిపోద్ది. స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన రెక్కల మీద ఎక్కించుకొని అరణ్యం దాటిస్తున్నాడు, గ్రద్ద రెక్కల మీద మోసినట్లుగా వారిని మోసి తీసుకొచ్చాడు. నేను మా సండే స్కూల్ పిల్లలకి కథ చెప్తూ ఒకసారి అన్నాను, ఇప్పుడు వాళ్ళందరూ దేవుడు రెక్కల మీద ఉన్నారు కదా, వాళ్ళు క్షేమంగా యువతలోకి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి అన్నాను. ఏం చెయ్యాలి అని అడిగారు చిన్నపిల్లలు కదా, ఒక్కొక్కడు ఒక పాయింట్ చెప్తున్నాడు, మంచి మంచివే. నేను చెప్పాను, ఏం చేయకూడదురా, అటు కూర్చుంటే తీసుకొచ్చేస్తాడని చెప్పాను. స్తోత్రం చెప్పండి. నువ్వు కొన్ని చేసేపోతున్నావురా నాయన, నేను చెప్పే బోధ అది. నేను రెక్కల మీద ఎక్కించుకున్నాడు, నోరు మూసుకొని కుదురుగా కూర్చొని తీసుకొచ్చి అవతల వదిలిపెడతాడు. అక్కడ కూర్చొని రెక్కలు గలవారేమో చూచుకొనుడి, పైకి ఎగరగలరేమో చూచు, అక్కడ ఎగిరితే దోపుని కింద పడ్డాడు ఒకడు. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏమీ లేదురా, నేను ఏ క్లాస్ మీద రెక్కల మీద తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. నిన్ను ఎవడి చేతికి అప్పగించుకున్న స్వయముగా తానే తన రెక్కల మీద మోయిచు నిన్ను తీసుకెళ్తున్నాడు. నువ్వు పిచ్చేసే లేకుండా కుదురుగా కూర్చొని పట్టుకుపోతాడు క్షేమంగా. నీకు ఎవడు చెప్పాడు లేనిపోని అన్ని ఇట్ట చేయని? ఏం చేస్తే అవతలకి వెళ్తారని అడిగితే పిల్లలు కాబట్టి ఏదో చెప్తున్నారు. నేను చెప్పిన ఆన్సర్ అంటే ఏం చేయకపోతే వెళ్తారు. నువ్వు రెక్కల మీద కూర్చున్నావు, నువ్వేం చేయకూడదు. ఇక స్తోత్రం చెప్పండి. గుడ్డోడు రోడ్డు దాటడానికి కష్టపడుతుంటే చూపు ఉన్నవాడు చేయబట్టుకున్నాడు. అప్పుడు గుడ్డోడు ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఆడు చెప్పినట్టు వెళ్తే ఒడ్డుకి వెళ్ళిపోతాడు. ఇటు గుడ్డోడు అయినా సరే సౌండ్ వస్తుంది, ఇటు బండి వస్తుంది, కంగారు పెట్టి వీడు దాటకుండా ఆడిని కూడా చంపేస్తాడు. ఈత దాకుండా నీళ్ళలో పడ్డాడు, ఈత రానోడు నీళ్ళలో పడ్డాడు, ఏం చేయాలా? ఎవడో ఒక రక్షించడానికి వచ్చాడు. పాయింట్ ఏంటంటే, ఈ రక్షించడానికి వచ్చిన వాడికి ఈత వస్తే చాలదు, వీడి వలన మునగకుండా కాపాడుకునే తెలివి ముందడకుండా, లేదా ఈయన కూడా ముంచి ఇద్దరు కలిసి చచ్చిపోతారు. ఆడి భయానికి ఏం చేస్తాడు? వచ్చింది గట్టిగా పట్టుకుంటాడు, ఇద్దరు చచ్చిపోతామే. వాడికి ఈత రాదు కాబట్టి భయంలో ఉంటాడు, టెన్షన్లో ఉంటాడు, గట్టిగా పట్టుకుంటాడు. ఈయన కూడా ఈత కొట్టాడు, ఇద్దరు చచ్చిపోతారు. గ్యారంటీగా చచ్చిపోయిన తర్వాత తేలుతారు, ఈలోపు తేలరు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు కొత్తగా కొన్ని ట్రై చేసి
నాశనం అయిపోయింది పని. అప్పగించుకొని నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటే నీకు సొంతం కొన్ని ఆశలు, ఇంట్రెస్ట్లు, టేస్ట్లు బయలుదేరకపోతే అంత క్షేమంగా ఉంటుంది. నమ్మితే ఆమెనని చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ బండను మోసుకురారా, నువ్వు 10 టన్నుల మన్నా తీసుకురారా అని చెప్తే నువ్వు టెన్షన్ పడగలవు. నువ్వేం చేయొద్దురా, కుదురుకుంటారంటే నీకు నొప్పి ఉంది, అసలు నాకు అర్థం కావట్లా. వారు ఎందుకు రాలిపోయారు, ఎందుకు పోయారు, ఎందుకు బహుకొద్ది శేషం మిగిలిపోయింది? కాల్బలమే 6 లక్షలై మొత్తం 30-40 లక్షలై ఒట్టుకు చేరింది ఇద్దరా. ఏంట్రా బాబు శేషం తక్కువ మిగిలిపోతుందని చూస్తే వారు దేవునికి ఇష్టలుగా, స్వరమెత్తి చెప్పండి తప్పులేదు, వారు దేవునికి ఇష్టలుగా. ఈ రోజున నిన్ను దేవుడు ఏమీ నేల విడిచిన సాము చేయమంటలా, శక్తికి మించిన సమర్పణలోకి రమ్మని చెప్పట్లా, సింపుల్ చెప్తున్నాడు. నీకు సొంత ఇష్టాలు కొన్ని బయలుదేరి అబ్బాయి అవి తీసేసుకో. ఎంతమంది ఆమెను అంటారు? నేను అన్నాకన్నారులే, సొంతంగా రావాలిగా. అదే దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు చెప్పండి హల్లెలూయా. వారు దేవునికి ఇష్టలుగా లేవరు కనుక చచ్చిపోయారు, రాలిపోయారని చెప్పారు. తర్వాత మాట ఏంటి తెలుసా? చదువునా? వారు ఆశించిన ప్రకారము. చూడండి చూడండి చూడండి, వారు ఏం చేశారంట అంటలా మీరు. హలో, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారంట? వాళ్ళు ఏవేవో ఆశించారంట. తలలో పైకెత్తిన వైపు చూడండి, వాళ్ళు ఏం చేశారు? ఏవేవో ఆశించారు. నా మాటలేనండి. ఐగుప్తులో ఉండంగా వారు ప్రార్థన చేశారా లేదా? మొర్ర పెట్టారా లేదా? చివరికి మూలుగులేడారు. ఏమని మూలుగులేడారు? ఏమని అంటారు చెప్పు? ఏమని మొరపెట్టారు? ఇందులోంచి బయటపడితే చాలన్నారు. మీరు ఊహించండి ఒక్క మాట. ప్రభువా, మరి ఇక్కడ నైల్ నది చేపలకు అలవాటు పడ్డాం, దారిలో ఉంటాయా? అసలు మెనూ ఏందో చెప్పు మాకు, సో దట్ వి కెన్ స్టాండ్ హియర్. ప్లీజ్ కన్ఫర్మ్ ద మెనూ సో దట్ వి కెన్ టేక్ ఎ స్టెప్ అహెడ్. హల్లెలూయా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ. చెప్పారా? మాకు ఏమొద్దు ప్రభు, ఇందులోంచి బయటపడితే ఈ దైత్యం పోతే చాలు మాకు అన్నారు. స్తోత్రం చెప్పరే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు? ఈ మన్నా తప్ప మాకేం కనపడతలే, సిరాకు వచ్చేస్తున్నాడు ఒకడు. మాకు ఆ చేపలు గుర్తొస్తున్నాడు ఒకడు. మాకు ముందుగా నువ్వు నడిచినా, నీ రెక్కల మీదే మోసినా, దేవదూతల ఆహారమే ఇచ్చినా, మమ్మల్ని వెంబడిస్తూ దప్పికి తెచ్చి ఒక బండని ఏర్పాటు చేసినా మాకు ఆ చేపలే గుర్తొస్తున్నాయి, మేము వెళ్ళిపోతాం వెనకన్నాడు ఇంకొకడు. నేను చెప్పే ఉపదేశం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఎందుకు రాలిపోయారు? ఎందుకు ఒక శేషం కొంచెమే మిగిలిపోయింది? అత్యధిక జనాభా పోయింది. కారణం ఏమిటి? ఏవేవో ఆశించారంట. అనండి అన్నమాట. దేవునికి ఇష్టలుగా లేని వాళ్ళకి ఏవేవో ఆశలు వస్తుంటాయి. నేను దేవునికి ఇష్టలుగా ఉండాలి అనే టెన్షన్ ఉంటే నీకు అసలు లేనిపోయిన ఆశలు ఎందుకు వస్తాయి? అసలు కడుపులో భయం లేక కదా. ఆ మధ్య వస్తారు విజయవాడలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, కుట్రలు. దాని కొరకు మనం పెద్ద యాజిటేషన్ చేయాలి, గొడవ చేయాలి, గోత్రం చేయాలని చెప్పి కూటమి పెట్టారు. నన్ను కూడా ఆగేశారు. వెళ్ళి కూర్చున్నాను. అయ్యా, నాకు వేరే కూటమి ఉంది, పొద్దుగోకల ఈ నినాదాల మధ్యలో రిబ్బన్ కట్టుకొని నేను ఎక్కడ చస్తాను, నాకేమో టైం ఇచ్చి 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతాను, లేకపోతే పోతానని చెప్పి. లేదు లేదు, నువ్వు ఫస్ట్ మాట్లాడి వెళ్ళిపో అన్నారు. నేను మాట్లాడా. మన మైనారిటీలమా అని అడిగాను. అవును అన్నారు. ఎందుకు అన్నాను. ఎవరు చెప్తులా? నాకు తెలిసిన పాయింట్ ఒకటి చెప్తాను, వింటారా అన్నాను. ఏంటామా అన్నారు. మెజారిటీ చచ్చిపోయారు కాబట్టి మైనారిటీ ఏమరా, లేకపోతే మనమేడ మైనారిటీ అని చెప్పా. 30-40 లక్షల జనం బయటకు వస్తే 2 మిగిలారు సార్. 2 మిగిలాక మైనారిటీ. 40 లక్షలు ఉంటే ఏడ మైనారిటీ అవుతాం మనం? మన బ్యాచ్ అన్యాయంగా పోతుంది. ఇవుడి మీద ఎడవ బాకండి, మనం సచ్చిట్ట తయారైంది పని అని చెప్తే ప్రజలందరూ దేవుని కృపలో అప్పగించుకున్నారు, శుద్ధీకరణ చేసుకుని నడిపింపుకు వచ్చారు. ఈ కూటమి పెట్టినాడు మట్టుకే నువ్వు ఏడు కూడా శుద్ధీకరణ కూటమి పెడతామైందే అన్నాడు వచ్చి. స్తోత్రం చెప్పండి. అదొక ఫక్తు రాజకీయ కూటమిలో జరగాలని కోరుకున్నాడు. దాని రూపురేఖలు మారిపోయేపటికి ఆడు ఫీల్ అయ్యాడు. ఆడికి ఏకేసిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారంట. నేను అంటున్నాను, ఆయన ఒక్కరిని గాకెత్తే సరిపోను కదరా, ఎవరెవరిని గాకేసావు నువ్వు? అర్థమైన వాళ్ళు ఆమె అనండి. బోధపడుతుందా నా మాట? నా బోధ ఒక్కటే, మనం ఎందుకు కొద్దిశేషంగా మిగిలాల్సి వస్తుంది? అసలు మన జనసంఖ్య విస్తరించాలి కదా, వారిలో ఒక్కడే 1000 మంది అవ్వాలి కదా.
1000 మంది ఒకడవటం ఏంటి? ఈ బాధ లేదా? ఈ దుఃఖం లేదా? ఈ దిగులు రావటం లేదా? మనం అటాక్ చేయాల్సిన వాళ్ళం కదా, మనం డిఫెన్స్లో పట్టడం ఏంటి? అసలు కూటమి ఎందుకు రివర్స్గా జరుగుతుంది? అభద్రత మనకు రావటం ఏంటి? రబ్షాకే గడు అన్ని మాట్లాడటం పలుకుతున్నాడు. అసలు మనం సంజాయించుకునే పరిస్థితులు రావటం ఏంటి? దావీదు కాలంలో ఎట్లుండేది తెలుసా కూటం? ఎవడో ఒకటి అటాక్ చేస్తే అప్పటికప్పుడు టెన్షన్ పడి కాపాడుకోవటం. ఓ రోజు పొద్దున్న లేచి రే ఇంకా మనం జయించకుండా ఏమన్నా ఉండిపోయిందో చూడండి రా, అట్లుంటుంది మూమెంట్. మనము జయించకుండా వదిలేసిన భూభాగం ఏదో ఉందా చూడండి, ఒకసారి వెళ్దాం. దాని సంగతి కూడా తెలిసి కలిపేసుకుందాం. ఎవడో ఒకడు వచ్చి అటాక్ చేస్తే భయపడి 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 ఎప్పుడు ఏడ్చే కుట్రం లేదు. ఇంకా ఏ ప్రాంతాలు గెలవాలి, స్వాధీనపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. యెహోషువ టైంలో కూడా అంతేనా కాదా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బిక్కు బిక్కుమంటూ బతికిన కాలంలో ఎవరున్నారో ఏం చేశారో చదువుకో బైబిల్లో. బేభత్సమైన విజయాలు వచ్చిన మూమెంట్లో ఎవరున్నారో ఏం చేశారో తెలుసుకో. సింపుల్గా అర్థమైపోద్ది బైబిల్ నీకు. మోషే కాలంలో నింగి చీలింది, సముద్రం చీలింది, నేల చీలింది, బండ చీలింది, అంతా బేభత్సమే. ఎందుకు ఇలా జరిగిందంటావు అని మోషే గారిని ఎగ్జామిన్ చేస్తే ఏమండి, ఆయనకు దేవుడు పిలిచి ఐగుప్తు రాజరికం అంతఃపురం ఈ గొడవ గోత్రం వద్దన్నాడంటే సింపుల్. అది నానా నీ సంతతికి ఈ దేశాన్ని ఇస్తానంటే నాకు వద్దన్నాడు. వాగ్దాన దేశం కోసమే కదా ఐగుప్తు దేశం వద్దనుకున్నాడు అనుకుంటాం కదా. మరి వాగ్దాన దేశం నాకు వద్దు ప్రభా, వాళ్ళకి ఇచ్చేయండి చాలు అన్నాడు. మరి నీకేం కావాలి? ఆడకు వచ్చాక ఏదో ఇద్ది కానీ ఇక్కడ నాకేం వద్దన్నాడు. సింపుల్గా స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. ఏలియా కాలంలో ఆకాశం లోబడిపోయిందా లేదా? వర్షం కావాలంటే రావాలి, ఆగాలంటే ఆగాలి, అగ్ని రావాలంటే రావాలి. అంత బేభత్సమైన సేవ చేశాడు. ఆయన ఏం కోరుకున్నాడు? నాకేం వద్దు ప్రభా, వాళ్ళని చూసుకో చాలు. నేను అంటున్నాను, ఆశలు లేని వారి హయామే బేభత్సంగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆశలు లేని వారి ఏలుబడిలో అద్భుతమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. సింపుల్గా చెప్తున్నాను, మనం ఏం కష్టపడక్కర్లేదు, మనం ఏం శక్తికి మించిన పోరాటాలు చేయక్కర్లేదు. ఈ లేనిపోని ఆశలు రాకుండా చూసుకుంటే బేభత్సమే. గట్టిగా స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందరు బాగా చెప్పారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా బోధ మీకు అర్థమవుతుందా? మనము మైనార్టీగా మిగిలిపోవటానికి వీల్లేదు. మన జనసంఖ్య కొంచెం అయిపోవటానికి వీల్లేదు. మనము మిగిలిన శేషం కోసం ఏడ్చి ప్రార్థన చేసుకొని కాపాడుకునే ఒక డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి రావడానికి వీల్లేదు. ఇదంతా జరగాలంటే మనం ఏమి అద్భుతాలు చేసే అక్కర్లేదు, మన శక్తికి మించిన సమర్పణలో త్యాగాలు అక్కర్లేదు. పోనీ మీ ఆస్తులమ్మి అపోస్తుల దగ్గర పెట్టినట్టుగా మీరేం పెట్టక్కర్లేదు. సింపుల్గా చేయండి. కొత్తగా ఏమీ ఆశించకపోతే అదే చాలు. గట్టిగా ఆమేనండి, గట్టిగా ఆమేనండి. నేను చెబుతున్న బోధ వినడానికి ఎంత ఈజీయో పాటించడం అంత కష్టం. చాలా సింపుల్ ఉపదేశం ఇది. వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి మన ఇష్టంగా ఉంటే చాలు. వాళ్ళు లేనిపోని ఆశించరు, ఆశపడిపోతే చాలు, ఇంకేం లేదు ఇక్కడ. ఈనాటి సందేశాన్ని నిశ్చితంగా మీరు పరిశీలన చేస్తే చేయాల్సిన లిస్ట్ కన్నా చెయ్యక్క లేకుండా కుదురుకు కూర్చున్న లిస్ట్ ఎక్కువ కనపడుతుంది. నువ్వు ఓరక నిలిచి చూడు, యెహోవా గొప్ప రక్షణ కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కనుక నాశనం అయిపోయారు. వారు ఆశించి నాశనం అయిపోయారు. ఏం ఆశించారు? ఏం కోరుకున్నారు? దేనికోసం తిప్పలు పడ్డారు? అహరోను కుమారులు చచ్చిపోయారు కదా. హలో, ఉన్నారు అందరూ? చెప్పండి. అహరోను కుమారులు ఎందుకు చచ్చిపోయారు? విగ్రహారం చేశారా? వ్యభిచారం చేశారా? మద్యపానమా? వాళ్ళు ఏం చేసి చచ్చారండి? అది కూడా చర్చలో చచ్చిపోయారు, అది కూడా ప్రార్థన చేస్తూ చచ్చిపోయారు, సేవ చేస్తూ చచ్చిపోయారు, అర్పించి చచ్చిపోయారు. నా బైబిల్ ఏం రాస్తుంది తెలుసా? అర్పించి చచ్చారని రాసుకున్నాను. ఇది ఏందిరా అన్నప్పుడు బాగా చూస్తాను కదా ఒకసారి, అప్పుడు అసలు మ్యాటర్ దొరుకుద్ది.
యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వారిని అర్పించి, వాళ్ళు మందిరం రావటం కరెక్టే, ఎఫోద్ వేసుకోవటం కరెక్టే, బలిపీఠం దగ్గర కరెక్టే, దోపవేదిక దగ్గర కరెక్టే, దేవపురుషుడి దగ్గర కరెక్టే, ఆడావుడి కరెక్టే, అన్ని కరెక్టే. కానీ తీసుకొచ్చిన అగ్ని దేవుడు ఆజ్ఞాపించిందా ఆజ్ఞాపించనిదా? ఏదో ఒకటి అగ్నిలో పోయి పట్టడబాక, నువ్వు కుదరదో, ఒప్పుకోడు. అన్ని అవసరమా? అగ్గి ఇటమా కాదా కావాల్సింది? అక్కడ అగ్ని మండితే చాలు. ఎవరికే? ఎక్కడో నిలబడి చూస్తున్న జనాలకి, ఆయనకి కాదు. ఆయనకి ఇది నేను ఇచ్చిందా కాదా చూస్తాడు. జనాలకు ఆయన ఏం తెలుసు? అగ్ని వేస్తే చాలు, ప్రొయిస్తులో అగ్ని వచ్చింది, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాళ్ళకి అగ్నే తెలుసు అండి. కదా ఏ అగ్ని అన్నది ఆయనకి తెలుసు. ఒప్పుకోడు. నేను నశించిపోయిన వారి జాబితాలో మిగతా 11 గోత్రాలు వదిలిపెట్టి లేవి గోత్రాన్ని పట్టుకొని చాలా కాలం స్టడీ చేశాను. వీళ్ళందరూ ఎందుకు పోయారు చూద్దామని. చిన్నయే భయంకరమైన పాపాలు ఏలీ కుమారులు తప్ప మిగతా వాళ్ళు చేసినట్టు విపరీతమైన దాఖలాలు ఏమి లేవు. వాళ్ళొక్కటే మరీ ప్రస్తావించడం కూడా ఇష్టం, కానీ దారుణమైన పాపాలు చేశారు. పునాలు వదిలిపెట్టాయి. పోనీ కోరొక బ్యాచ్ ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? వాళ్ళందరూ మద్యపానం చేశారా? తిండిపోతులా, తిరుగుబోతులా, తాగుబోతులా, భ్రష్టులా, వ్యభిచారులా ఏంటి వాళ్ళు చేసింది? మోషే గారి మాటల్లో దేవుడు మిమ్మల్ని ఇప్పటికే యాజకులుగా స్వీకరించాడు కదా, మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా? ఆశలు అనండి. ఆజ్ఞలు ఎన్ని మోషే ద్వారా కొండ మీద దేవుడు ఇచ్చాడు కదా, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? కొంచెం చెప్పండి. ఎన్ని? 10. 10 ఆజ్ఞల్లో శ్రద్ధగా వినండి. దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, పొరుగు వాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఇవన్నీ రాశాడుగా. అన్నీ ఏంటి సార్ అవి? ఆశ. దొంగతనం ఒక ఆశతోనే కదా, వ్యభిచారం ఆశే కదా, అబద్ధ సాక్ష్యం ఏదో ఆశించే కదా, హత్య చేయటం ఏదో ఆశపడే కదా. అంటే ఆజ్ఞలలో సగం నువ్వు ఏది ఆశపడకరని చెప్పిందే. ఆజ్ఞలు పాటించడం అంటేనే ఆశలు జయించడం. గట్టిగానండి ఆమెనని, గట్టిగానండి. ఆజ్ఞలు పాటించడం అంటేనే ఆశలు జయించడం. అది మహాపాపం కదా, చిన్న పాపం కాదు. ఎవరు ఫోన్ మోగితే పరిచారకులు అవన్నీ ఎత్తుకొచ్చేయండి, దేవునికి స్తోత్రం. వాళ్ళని ఏమనబాకండి. అవి బట్టుకెళ్ళి ఎవరికి సందా ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. అందరూ మంచిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదిగో దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు వినండి ప్రియులారా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఏదో ఒకటి ఆశ. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. ఆ మంట ప్రజలకు కనపడుతుంది, అగ్ని ప్రజలకు కనపడుతుంది. సేవ బాగా చేస్తున్నట్లుగా, పాట పాడుతుంటే, ఆరాధన చేస్తుంటే, భాషలు మాట్లాడుతుంటే, ఉపదేశం చెబుతూ ఉంటే, ప్రార్థన నడిపిస్తూ ఉంటే అగ్గి కనపడుతుంది. హల్లెలూయా అనిపిస్తుంది ప్రజలకి. కానీ ఆ అగ్గి నేను చెప్పిందా సొంతందా అనే పరీక్ష ఆయన ఒక్కడే చేస్తాడు, ఎవరికి కనపడుతుంది. స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. ఇలాంటి లేవి కుమారులు, అహరోను కుమారులు ఎందుకు చచ్చిపోయారంటే, ఇది దేవుడు నాకు ఆజ్ఞాపించిందేనా, ఇది దేవుడు నాకు అప్పగించిందేనా, ఇది దేవుడు నాకు చెప్పిందేనా, ఇది దేవుడు నాకు ఇచ్చిందేనా అన్న ప్రశ్న లేదు. ఏదో చేస్తున్నారు. కొద్దిమంది మిగులుతున్నారు, మిగిలిన శేషం కోసం ఏడవలసి వస్తుంది. సూటిగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ ఉపవాస కూడికలలో మనం మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు కూడా కలవరపడక్కర్లేదు. అష్షూరు సైన్యము, అష్షూరు రాజు గెలిచేదేమీ ఉండదు. స్తోత్రం చెప్పండి. రబ్షాబ్కే మాటలేమో నెరవేరేంత అవకాశం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు దేవుని ప్రజల పక్షంగా ఉన్నాడు, దేవుని సంఘం పక్షంగా ఉన్నాడు, దేవుని రాజ్యం పక్షంగా ఉన్నాడు. మిగిలిన శేషమును తప్పకుండా కాపాడుతాడు. అఖండ విజయాన్ని దేవుడు శత్రుపై దయచేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని సైన్యము నెగ్గి తీరది. దేవునికి స్తోత్రం కలుగునగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంక అయిపోయినట్టే, నా చేతిలోంచి కాపాడలేడు, రక్షించలేడు, యెహోవా కూడా కాపాడలేడు, హిజ్కియా మాటలు నమ్మబాకండి. ఇలాంటి మాటలు ఎన్ని వచ్చినా మీరు స్పందించక్కర్లేదు. దేవుడు తన సైన్యమును కాపాడుతాడు, దేవుడు తన రాజ్యమును కాపాడుతాడు, దేవుడు తన సేవను కాపాడుతాడు, దేవుడు తన సైన్యమును కాపాడుతాడు. ఎవరికి కనీసం చెమట బట్టి అవసరం లేదు. ఒక వదంతిని పుట్టించి శత్రు సైన్యమును పారిపోయేలా చేస్తాడు. ఇందులో ఏ డౌట్ ఎవరికి అక్కర్లా.
కాకపోతే ఆ క్షేమంగా మిగిలిపోయిన టీంలో మనం ఉంటామా లేదన్నా చూసుకోవాలంతే. ఆ నెట్ కొట్టాలా, రాయి వేద్దామా, బాణం వేద్దామా, బాంబు, నీ టెన్షన్ లేదు. వాళ్ళని ఎలగొట్టే పని యేసుప్రభు చేస్తాడు. ఒక వదంతితో మొత్తం కార్యం చేసాడే. నువ్వు చేయాల్సిందేంటి? రాలిపోయే జాబితాలో కాకుండా నిలిచి ఉండే శేషంలో నువ్వు ఉండేలా చూసుకో అంతే. నా వల్లనే గెలిచిందనే క్రెడిట్ దేవుడు ఎవరికి దక్కనేవాడు, అందులో డౌట్ ఏమక్కర్లా. తనకు చెందవలసిన మహిమను వేరే ఒకరికి ఎవరికి దేవుడు నా వల్లనే ఛాన్స్ ఎవరికి రానివాడు. అన్నీ మేదేసుకుని చేసేసుకుంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ మిగిలిన శేషంలో మనం ఉండేలా చూసుకోవాలి. ఆ రాలిపోయిన వారిలో, కూలిపోయిన వారిలో, చచ్చిపోయిన వారిలో, వెళ్ళిపోయిన వారిలో కాకుండా మిగిలిన శేషంలో, నిలిచిన శేషంలో మనం ఉండేలా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఒక మంచి శేషము, మళ్ళీ కొత్త భూమిని నింపగలిగిన నోవహు కుటుంబం లాంటి శేషము మిగలాలని గట్టిగా ప్రార్థన మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. దేవునికి ఇష్టము లేక కొంతమంది ఆశలు రకరకాలుగా ఆశించి కొంతమంది పోయారు. ఏవేవో ఆశపడ్డారు, అసహ్యమైన వాటిని ఆశపడ్డారు, అపవిత్రమైన వాటిని ఆశపడ్డారు. ఆకాను లాంటి మహాసేనాధిపతి వాడు, ఏ పాపము చేయకుండా మంచిగా బతికినోడు, కాస్త కాస్ట్లీ బట్టల్ని, వెండి బంగారాలను ఆశపడి అతను పోయాడు. ఏవేవో ఆశలు కదా. దేవుడే స్వయముగా ఇంటికి దిగివచ్చి కూర్చొని మాట్లాడే స్థాయి కలిగిన బిలాము కొంత ధనాన్ని ఆశపడేగా దెబ్బతిన్నాడు. ఏలియా తర్వాత ఎలీషా రెండింతలు, ఎలీషా తర్వాత గెహాజీ మరి అక్కడి నుంచి రెండింతలు పొందాల్సిన పరిస్థితి ఉండగా ఏమైపోయాడు? శాపాన్ని, కుష్ఠమును తెచ్చుకొని నశించిపోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏదో ఆశించే కదా. దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి ఇష్టలుగా ఉండక కొందరు పోయారు. నీ మాట, నీ విధానాలు, నీ చర్యలు, నీ హావభావాలు, నీ హడావుడి, నీ అంతరంగపు స్వభావము ఇవన్నీ దేవునికి ఇష్టంగా ఉన్నాయా? వారు దేవునికి ఇష్టలుగా లేక పోయారు. ఏవేవో ఆశపడి పోయారు. పోయిన వాళ్ళందరూ ఎందుకు పోయారో చెప్తున్నాను మీకు నేను. ఆ తర్వాత అట వ్యభిచరించారట. ఆ వ్యభిచరించారు అనే మాట దగ్గర ఒక అంకె రాశాడు. ఆ బ్యాచ్ ఎప్పుడు చచ్చిపోయారు తెలుసా? అడ్డగోలుగా మాంసం తిని. వారు వ్యభిచరించి ఒక్క దినం ముందు 23,000 మంది కూలిపోయారు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. విపరీతమైన తిండి, మాంసాపేక్ష, మాకు అది కావాలి ఇది కావాలని కోరిక. విచిత్రం అండి. చాలా డీసెంట్గా మాట్లాడే వ్యక్తులు, చాలా అఫీషియల్గా మాట్లాడే వ్యక్తులు, చాలా పాష్గా కనపడే వ్యక్తులు యేసు రక్తం విజయం తిండి దగ్గరికి వచ్చేపాటికి చాలా మొరటగా ఎగబడడాన్ని చూసి చాలాసార్లు ఆశ్చర్యపోయాం. ఒరే, ఇప్పుడు చాలా హుందాగా ఉన్నాడే మనిషి, చాలా అఫీషియల్గా ఉన్నాడే, చాలా సౌమ్యుడి కనపడ్డాడే. మాటల్లో ఉన్న సౌమ్యం యేసు రక్తం విజయం. భక్షణలో ఎందుకుంటుంది? క్రూరత్వమే, కలబడిపోవటమే యేసు రక్తం విజయం. భోజనం అన్నా అయ్యా ఏం లేదు అయ్యా, అయ్య బాబోయ్ బా, ఇంత సాత్వికుడా? అతడు మాటే సాత్వికం, ఆహారం సాత్వికం కాదు. దేవునికి స్తోత్రం. ఇక మిగిలినంతా భక్షణ, కలబడిపోవటమే. పంజా ఉంటుంది ఆడి దగ్గర, కూరలు ఉంటాయి ఆడికి. ఈ పంజాకి ఈ కూరలకి తోటకొని ఎట్ట పనికి వచ్చుద్దే. యేసు రక్తం విజయం. పని చెప్పొద్దు, పట్టుకోవటానికి పని ఉండాలి, కొరకటానికి పని ఉండాలి, అవతలకి సప్లై చేస్తాకి ఒప్పుకుండాలి. మేము అలా కాదులే అనే వాళ్ళు ఆమె చెప్పండి ఒకసారి. ఇది నిజమే. ఇదంతా విచిత్రం ఏమిటంటే దేవుని బిడ్డలారా శ్రద్ధగా నా మాటేనండి. జరుగుతున్నాయి ఉపవాస కూటాలు. చెప్పండి, ఉపవాస కూటాలు. ప్రభు కృపలో 200 కేజీలు ఉడుకుతున్నాయి. ఇక్కడ కాదులే చెప్తున్నా. స్తోత్రం అనండి. హల్లెలూయా. ఎవరో బలహీనలు ఉంటారు, ఎవరో పెద్ద మనుషులు ఉంటారు, ఎవరో చిన్నపిల్లలు ఉంటారు. ఖచ్చితంగా ఒక 20 కేజీలు ఉడికితే తప్పులేదు యేసు రక్తం విజయం. మరి 200 కేజీలు ఎందుకు ఉడిని అంటే చిన్నపిల్లలు బలహీనలు కాదనమాట, బలవంతులే. దేవునికి స్తోత్రం చెప్పచ్చుగా. ఆహా, ఇప్పుడు ఎందుకు సౌండ్ తగ్గింది? ఆ పాయింట్లో మనం కలిసామా? దేవుని మాటను సీరియస్గా తీసుకో. కొందరు దేవునికి
ఇష్టలుగా లేరు గనుక పోయారు. కొందరు ఏవేవో ఆశించిపోయారు. కొంతమంది మితిమీరిన తిండి, దారుణమైనటువంటి అసహ్యకరమైన దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే బతుకు, అందుకు పోయారు. ఈ లిస్టులో ఇంకొకటి ఉంది, విగ్రహారాధన అన్నాడు. ఏమిటా విగ్రహారాధన? ప్రత్యక్షంగా చేసిన విగ్రహారాధనేనా? కాదు కాదు కాదు. కొలస్సీ పత్రికలో ఆ మాట కూడా రాశాడు 3:5లో, విగ్రహారాధనని ధనాపేక్ష అంటాడు. ఇక చివరి లిస్టులో ఇంకోటి ఉందండి. స్తోత్రం చెప్పండి. చాలా విచిత్రం. వారు ప్రభువుని శోధించి, ఎక్కడ? మెరీబా జలముల దగ్గర. అందరు చెప్పండి, ప్రభువుని శోధించి చచ్చిపోయారు. ఇలా చూడండి అందరూ. సాతానుగాడు శోధిస్తే గెలవలేక చచ్చిపోయిన బ్యాచ్ అంటే అర్థం చేసుకుందాం. వీళ్ళు సాతాను శోధనలో పడిపోలేదట, వీళ్ళు పర్ఫెక్ట్గానే ఉండి దేవుని శోధించారంట. అసలు ఇది ఏం బ్యాచ్ ఇది? నాకు ఆశ్చర్యం వేస్తుంది. సాతాను శోధించగా గెలవలేక బలికిరులై పడిపోయారు, అందుకే చచ్చిపోయారు. కాదు 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 కాదు. నిలబడ్డారు సాతాను శోధన ఇవ్వడం వల్ల. అంత బలవంతులై ఏం చేశారు తెలుసా? ప్రభువుని శోధించారంట. ఆ మాట సీరియస్గా తీసుకోండి. నువ్వు ప్రభువుని ప్రేమిస్తున్నావా? ప్రభువుని శోధిస్తున్నావా? ప్రార్థనలో యేసు రూపమునకు మారుతున్నావా? ప్రార్థనలో ప్రభువుని శోధిస్తున్నావా? నీ ప్రార్థన, నీ ప్రసంగం, నీ వ్యవహారం ప్రభు ప్రేమకు ప్రతిబింబమా? ప్రభువుని శోధిస్తున్న వ్యవహార ఫలితమా? ఆలోచన చేయి. నాకు విచిత్రం అనిపించే మాట అది. సాతాను శోధన వలన అనేకులు చనిపోయడం లేదు, అక్కడ ప్రభువుని శోధించి చచ్చిపోయారంట. సైతానుగా నిన్నేమి శోధించట్లా, ఆడు ఎప్పుడో మారిపోయాడు, నువ్వే యేసు ప్రభువుని శోధిస్తున్నావు. చివరిగా వారు సనిగి నశించరి. ఈరోజు నా మాటలు వినండి బిడ్డలారా. అందరు తలలు పైకెత్తిన వైపు చూడండి. ఒక మాట, దేవునికి ఇష్టలుగా లేరు అనండి. తర్వాత ఏవేవో ఆశించారు, సనిగారు, వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు, దేవుణ్ణే శోధించారు. ఈ కారణాలను బట్టి ఏమేం జరిగిందంట? వారంతా రాలిపోయారంట. ఈ కారణాలను బట్టి వాళ్ళు రాలిపోయారు. మన పాయింట్ ఏంటి? మిగిలిన శేషం కొరకు హెచ్చుగా. ఈ గొడవ ఎందుకు వచ్చింది మరి? ఎందుకు కొంచెము శేషమే మిగులుతోంది? ఎందుకు పోతున్నారు జనం? అసలు ఆహారము చాలక, నీరు చాలక, నీడ చాలక కాదు. దేవుడు ఫెయిల్ అయిపోలేదు, మోషే ఫెయిల్ అయిపోలేదు, ఆహారం ఆగిపోలేదు, బండ ఆగిపోలేదు, అన్నీ పుష్కలంగా సమృద్ధిగా ఉన్నాయి. మరి అంత పెద్ద ప్రయాణం కదనే, నీళ్ళు లేక చచ్చిపోయారండి, అన్నం లేక చచ్చిపోయారు, అసలు ఆ మాటే లేదు. అన్నీ పుష్కలంగా ఉన్నాయి, అయినా ఎందుకు చచ్చిపోతున్నారు? మళ్ళీ మన్నా వస్తూనే ఉంది, నీరు వస్తూనే ఉంది, ప్రతి పగలు మేఘం వస్తుంది, ప్రతి రాత్రి అగ్ని వస్తుంది, అయినా ఎందుకు చచ్చిపోతున్నారు జనం? ఏదో ఆశించి, దేవునికి ఇష్టలుగా లేక, దేవుణ్ణి శోధించి, వ్యర్థమైనటువంటి ఆశలతో సనిగి వారు నశించిపోయినట్లుగా దేవుని వాక్యం తేటగా తెలియచేస్తుంది. ఈ రోజున దేవుని సేవకునిగా నేను మీ దృష్టికి తీసుకొస్తున్న బాధాకర సమాచారం, కొద్దిమంది ఎందుకు మిగులుతున్నాం? మిగిలిన శేషం కొరకు ప్రార్థించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మెజారిటీ ఎందుకు కనపడకుండా పోయింది? అసలు ఏం జరిగింది? ఎక్కడొచ్చింది సమస్య అని కానీ మనం ఆలోచన చేస్తే, కేవలం దేవుడు వదిలిపెట్టడమో, దేవుడు మర్చిపోవటమో, మోషే ఫెయిల్ అయిపోవటమో అనే పాయింటే లేదు అక్కడ. ఉన్నదల్లా వారు దేవునికి ఇష్టలుగా లేక ఆ పరిస్థితి వచ్చింది. ఏవేవో లౌకికమైనవి ఆశించి ఆ పరిస్థితి వచ్చింది. దేవుణ్ణే శోధించి ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. ఇవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడ్డాయి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఈ పూట మీరందరూ స్వరమెత్తి ప్రార్థించాల్సిన ఒక ఖరీదైన పాట ఏంటి తెలుసా? ప్రభువా, మిగిలిన శేషం కొరకు ప్రార్థన చేయమన్నావు కదా. మొదటి పాయింట్, ఆ మిగిలిన శేషములో మేము ఉండాలి ప్రభువా.
నీ కొరకు ప్రత్యేకించుకునే శేషములో మేము ఉండాలి. నీ కొరకు మిగిలి ఉన్న గుంపులో మేము ఉండాలి. మీ కొరకు ప్రక్కన పెట్టుకున్న బ్యాచ్లో మేము ఉండాలి. గట్టిగా చెప్పండి. ఆ దినం ఒక్క నోవహు కుటుంబమే మళ్ళీ భూమిని నింపావు నాయన. ఆ రోజు కేవలం 11 మంది నాయన, కానీ భూలోకాన్ని తల్లకిందులు చేసే సంఘాన్ని కట్టించావు నాయన. అన్నతి కాలములోనే అంత్యోకయలో క్రైస్తవులు శిష్యులు క్రైస్తవులు అనబడే పరిస్థితికి వచ్చేసారు నాయన. అనుదినము రక్షించబడుతున్న వారు సంఘానికి చేర్చబడ్డారు బాబు. మా తరంలో కూడా పోయిన వాళ్ళు పోయారు, సచ్చిన వాళ్ళు సచ్చారు, మేము ఉన్నాం, ఇక ఏదో జాగ్రత్తగా లాగిద్దాం. అట్లా కాదు ప్రభువా, మా తరములో ఎవరు నశించిపోకూడదు, ఎవరు వెనకబడిపోకూడదు, ఎవరు నిన్ను శోధించకూడదు, ఎవరు వేరేవేవి ఆశపడకూడదు. అందరూ నిలబడిపోవాలి నాయన. అందరూ నిలబడిపోవాలి, అందరూ నిలబడిపోవాలి. నిలిచి ఉన్న శేషం అనండి గట్టిగా ఒకసారి, అనండి గట్టిగా ఒకసారి. నిలిచి ఉన్న ఉండాలా పోవాలా? చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఒక్క ప్రాముఖ్యమైన మాట చెప్తాను బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తాను, చాలా సీరియస్గా వినండి. ఇది పాత నిబంధన సంఘంలో, బాగా వినాలి, పాత నిబంధన సంఘంలో సుమారు 30-40 లక్షల జనం బయటకు వచ్చారు, విమోచించబడ్డారు. ఇద్దరు చేరారు అనుకో. క్రొత్త నిబంధన సంఘంలో కేవలం 11 మంది బయలుదేరారు. 100 కోట్ల మందిగా ఆ సంఖ్య ఇంకా విస్తరిస్తూనే ఉంది. గట్టిగా ఆమేన్ అనండి, గట్టిగా ఆమేన్ అనండి. ఇప్పుడు చెప్పండి, మనం పాత నిబంధన కాలంలో ఉన్నామా, కొత్త నిబంధన సంఘ కాలంలో ఉన్నామా? పాత నిబంధన కాలాన్ని గురించి పౌలు గారు ఏమన్నాడు? అది తగ్గిపోయే మహిమ అన్నాడు. కొత్త నిబంధన ఏంటి? అంతకంతకు అధికమయ్యే మహిమ. కనుక ఇప్పుడు మన సంఖ్య పెరగాల తగ్గాలా? చెప్పండి. సేవ పెరగాల తగ్గాలా? జనం పెరగాల తగ్గాలా? బ్రాంచీలు పెరగాల తగ్గాలా? సేవ పెరగాల చెప్పరే? బాప్తిస్మాలు పెరగాల తగ్గాలా? అనుదినము రక్షించబడుతున్న వారు సంఘమునకు చేర్చబడు చూడన వాగ్దానం మనకు కూడా వర్తిస్తుందా లేదా? మరి అందరూ పోతే, అందరూ చచ్చిపోతే, నాశనం అయిపోతే, ఆ కొద్ది శేషం కోసం ఏడ్చుకుని బతికే పరిస్థితి ఏంటి అసలు మనకి? ప్రభా ఏళ్ళైనా కాపాడయ్యా, ఏళ్ళైనా ఉంచు ప్రభా అని ఆడవలసిన పరిస్థితి ఏంటి? డిఫెన్స్ అట్టాకలేం మనం. ఫస్ట్ బాల్ నుంచి బాధీయటమే. స్తోత్రం చెప్పండి, చెప్పరే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ వికెట్ కాపాడుకోవటం ముఖ్యమైన ఫార్ములా తీసేవాయా? 100 ఓవర్లు లేవు, ఇప్పుడు 20 కొట్టి పారేయాలి, లేచి రక్తం వేసేయి. స్తోత్రం చెప్పండి. నేను కాసేపు జిడ్డు ఆడతానంటే నేను టీము నుంచి పీక్ అవతల పడేస్తాం. ఎవడు కావాలి తెలిసి ఇప్పుడు? మొదటి బాలే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పడతామే యేసు రక్తం. ఫీల్డర్కి పెద్దగా ఆయాసం ఉండకూడదు, వెళ్ళిపోవాలి అవతలకి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఎందుకు చెప్పుకున్నారు? 6 బాళ్ళకి 6 కొట్టేసి 6 సిక్స్లు అంట, అంతేనా? ఆ పాత తరమోడు కాదు, కొత్త తరమోడు ఉన్నాడు మనకు ఒకడు. ఎవడు? మీ వాడు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ఇక మిస్ అవ్వకూడదు. ఆడిని కొంతకాలం విన్న ప్రపంచం మర్చిపోకుండా చేశాడుగా యువరాజు. బాది పారేశాడు యేసు రక్తం వేజేయి. సెహవ ఎట్టగొట్టాడు. వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నారు ఏమండి? మొదటి 5 ఓవర్లు జిడ్డు ఆడి అట్లా ఉండదు, దిగితే కొడతామే యేసు రక్తం వేజేయి. చెప్పాలి గట్టిగా. అంటే ఈ మధ్య సేవకు వచ్చేమన్నా మరి ఆ విధంగా ఇక దిగటమే. స్తోత్రం చెప్పండి. కొత్తగా మేము సంఘానికి వచ్చామని కొత్తగా వచ్చినా పర్లేదు, స్టార్ట్ చేయవలసిందే. ఇశ్రాయేలు చిన్నది, ఈ మాట వినండి, ఇశ్రాయేలు చిన్నది. నయమానుకు స్వస్థత విషయంలో అమ్మగారితో మాట్లాడితే ఏం జరిగింది తెలుసా? ఈయన పోయి రాజుగారు చెప్తే, రాజుగారు రాస్తే, ఆ రాజుగారు ఉత్తరం రాస్తే, ఒక బుడ్డదాని సాక్ష్యం ఏం జరిగింది తెలుసా? 2 దేశాల ద్వైపాక్షిక ఒప్పందాలకి, విదేశీ వ్యవహారాలకి మూలం అయిపోయింది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా చెప్పండి. దొంగచాటుగా కంచిదూకి వచ్చాడు నయమాను. అకార్డింగ్ టు ప్రోటోకాల్ వచ్చాడు, సిస్టమ్ ప్రకారం వచ్చాడు. ఈ రాజుగారు ఆ రాజుగారు రాశాడు, ఆ రాజుగారు సైన్యాధిపతి రాశాడు. అడు ప్రోటోకాల్, గొడవ, గోత్రం మొత్తం లైన్ కట్టేశారు వెళ్ళి. ఇంత చిన్నపిల్ల చాలా పెద్ద పని చేసింది. గట్టిగా ఆమేన్ అనండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంతమందికి ఆహారం వచ్చింది. ఎలా వచ్చిందంటే, చిన్న బాలుడు ఆంధ్రయ్య కదా పట్టుకొచ్చాడు ఫుడ్. ఎక్కడ తెచ్చాడు ఆంధ్రయ్య? పిల్లలందరినీ 15,000 మందిలో వెతికి ఆ టిఫిన్ బాక్స్ పట్టుకున్నాడు ఆంధ్రయ్య.
ఎట సంపాదించాడు ఆంధ్రయ్య? ఒక చిన్న పిల్లడు స్వచ్ఛంగా, అంకుల్ నా దగ్గర ఉంది ఏసైకి ఇచ్చేమని ఇచ్చాడు కాబట్టి. ఆంధ్రయ్య కష్టపడి వెతికి పట్టుకోగలిగాడా? ఎవరి దగ్గర ఎతికితే ఎవడి సంచిలో బ్యాగ్ ఈ బాక్స్ దొరుకుతుందండి? కుదురుతుంది. ఆ పిల్లోడు స్వచ్ఛందంగా ఇచ్చాడు. నేను అంటున్నాను, ఓ చిన్న పిల్ల 2 దేశాలని సమన్వయం చేసేసింది. ఓ చిన్న పిల్లోడు 1000 మందికి అన్నం పెట్టేశాడు. ఓ చిన్న పిల్ల మిరియం ఓ గొప్ప నాయకుడు తయారవటానికి మూల కారణం అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? చిన్న చిన్న పిల్లలే అంత బేభత్సం చేస్తే మనం చాలా పెద్దవాళ్ళం కదా, మాట్లాడితే అసలు అంతకన్నా అసలు మోసే కూడా మాట్లాడలేడు, ఏలే కూడా ఓడిపోతాడు, అంత బేభత్సం సౌండ్ ఉంటుంది మన దగ్గర. మరి ఫలితం ఎంత? కూటం ఎంత? కాబట్టి నా చివరి మాటలు చెప్తున్నాను ఈ సందేశంలో. విపరీతంగా ప్రయాసపడి అలిసిపోయి గుండెలు బాదుకునే వ్యవహారం ఏమి లేదు. చాలా సింపుల్ రీజన్ చెప్తున్నాను, చెప్పండి. లేనిపోని ఆశించకపోతే, దేవునికి ఇష్టంగా బతికితే, సాతాను శోధనలు పక్కన పెట్టి మనమే శోధకులుగా తయారవ్వకపోతే, మనకు ఆజ్ఞాపించని సొంత పెత్తనం కట్టుకోకపోతే మనం ఎవరికైనా తక్కువేం కాదు, బేబచ్చాలు చేసేస్తాం. ఎంతమంది నమ్మారు? మరి ఎందుకు చేస్తున్నాం? మరి ఈ తరములో అంత సీనేం లేదు, ఎవరికన్నా తక్కువ కాదు, బేబత్సమైన సేవ చేసేయగలుగుతాం. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. మనం డిఫెన్స్లో పడి వికెట్ కాపాడుకోవటానికే ప్రధానంగా ఆడే ఆట మానేసి దొరికిన బంతిని దొరికినట్టు చిత్త కొట్టేసే ఎఫెన్సివ్లోకి వచ్చేస్తే కూటమి సక్సెస్ అయిపోద్ది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. సంరక్షణాత్మకమైన ఆట కాదు, విధ్వంసకరమైన ఆట ఆడి పడేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పో గట్టిగా. సచిన్ టెండూల్కర్ వాజ్ నాట్ జస్ట్ ఎ క్లాసిక్ షాట్స్ మాస్టర్, హీ వాజ్ మాస్టర్ బ్లాస్టర్ అన్నది సిద్ధాంతం తెలిసిన. అంటే క్లాసిక్ షాట్లు కొడతా కాదు, తుక్కు చేసి పారేతాకి. ఒక్కరు కూడా ఆమె ఏం చెప్పలేదు, ఎందుకంటే మన సబ్జెక్ట్ కాదనుకున్నారు. మరి యేసుప్రభు వ్యవసాయం ఏం చెప్పాడు? చేపలు ఎందుకు చెప్పాడు? అయ్యన్ని ఎందుకు చెప్పాడు? అమాయకంగా చెప్పాడా? నువ్వు అమాయకంగా విన్నావు తప్ప. సమకాలీన పరిస్థితులను బట్టి ఉపదేశం నేర్చుకోవటమే బైబిల్ శ్రేష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పారా? హల్లెలూయా. ఇప్పుడు మన ప్రార్థన ఏంటి తెలిసిన? ప్రభువా, చాలామంది చచ్చిపోయారు, చాలామంది చల్లారిపోయారు, చాలామంది వెనకబడిపోయారు, చాలామంది నాశనం అయిపోయారు, కానీ కొంత శేషం అయితే ఉందిగా, ఆ శేషాన్ని కాపాడు. అందులో ఒక్కొక్కడు 1000 మంది అయిపోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని మాలో ఎవడు తేకూడదు ప్రభువా. నువ్వేది చెబితే అదే చెయ్యాలి, ఏది నేర్చుకుంటే అదే చెయ్యాలి, ఏది అప్పగిస్తే అదే చెయ్యాలి. వేరొక అగ్ని మాలోకి రావడానికి వీలు లేదు. తీర్మానం చేసుకోండి. వారు ఆశించినట్టుగా మేమేమి ఆశించకూడదు. ఏ ఆశలు లేని వారే బలంగా వాడబడ్డారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? సమూయేలు సాక్ష్యం ఏంటి? నేను చిన్నప్పటి నుంచి ఆస్తానే, ఇప్పుడు ముసలో నేను ఏదైనా ఆశించానా, ఏమైనా అడిగానా? సాక్ష్యం ఏది కదా. నువ్వు బైబిల్ ఎవరినైనా చూసుకో, మోషే కావచ్చు, ఏలియా కావచ్చు, శామ్యూల్ కావచ్చు, చివరికి నూతన నిబంధన కాలమైన యేసయ్య కావచ్చు, పౌలు గారు కావచ్చు. సూపర్ సక్సెస్ ఎవరంటే లోపల ఏదో ఆశ పెట్టుకొని తెలుగుగా వ్యవహారం చేసేవాడు ఎవడు క్లిక్ అవ్వాల. ఒకడున్నాడు 11 మంది అవుతా కారణం 12 ఎవడాడు? ఆడికి ఎంత కావాలంట? ఆడు ఎవడు రాడు 30 రూపాయలకి ఇచ్చేస్తాడు యేసుప్రభుని. ఆయన విలువ ఎంత అవన్నీ కాదు, ఆ పూట ఖర్చుకు వచ్చేసాడు ఏమని చేసేస్తాడాడు. ఆ మధ్య పేపర్లో చదివాను, బీహార్లో ఎవడో 5 రూపాయలకి ఖర్చు చేసాడంట. ఒక మనిషి ప్రాణం 5 రూపాయలు అంటే, ప్రాణం ఖరీదు విలువ పెద్ద పెద్ద మాటలు, నాకు 5 రూపాయలు కావాలి, ఇచ్చేస్తే ఏమన్నా చేసేస్తాను. వీడికి ఒక నీచమైన ఆశ ఉంటుంది, ఒక పనికి మన అవసరం, దానికోసం ఎంత పెద్ద పనిని చేస్తాడాడు. ఏమీ ఆశించక అనండి. విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, మాట్లాడే నేను కావచ్చు, ఎవడైనా సొంతంగా ఆశీర్వం లేకపోతే క్లిక్ అవుతాడు, ఏదో ఒకటి పెట్టుకుంటూ పోతాడు. ఆమేన్. ఉపదేశం చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ఉపదేశమే. లోతైన మర్మాలు, గంభీరమైన సత్యాలు నాకు ఎట్టాకు రావు, నేను ఏం చెప్పలా. పైన తేటగా సింపుల్గా తెగొట్టేసా. భారం ఏంటి తెలుసా? నిలిచిన శేషం కొరకు మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి. అందులో పాయింట్, ఆ నిలిచిన శేషం ఒక్కొక్కడు 1000 మంది అయిపోవాలి, విస్తారమైన సేవ చేయగలగాలి. ఒక్క బెనాయా సింహాన్ని చంపేశాడు, ఒక యెహోషువ 31 మంది రాజులను చంపేశాడు, ఒక్క దావీదు 40 ఏండ్ల పాత్రను చైత్ర యాత్ర కొనసాగిస్తూనే వచ్చాడు, ఒక్క మోషే
ప్రజలకు కావలసిన ప్రత్యక్షతలన్నీ తెచ్చేశాడు. ఒక్క యోహాను పరలోకం మొత్తం చూపించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒక్కరినైనా సరే ప్రయాసపడాలి. ఆమేన్ అన్నాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వేరొక అగ్ని మనకొద్దు. దేవుడు ఆజ్ఞాపించింది ఏది చేయొద్దు. సొంత పెత్తనం ఏది కట్టుకోవద్దు. ఏది ఇతరమైంది ఆశించొద్దు. లేనిపోనిదిగా సాతాను శోధనలో పడిపోకరని చెప్తే నువ్వే శోధిస్తుంటే నువ్వే సైతాన్ అయిపోయినట్లెక్క కదా. గుడివే చేయబెట్టుకో. చెప్పు మీ ఆత్మీయ తల్లికి, తండ్రికి, నాయకుడికి నేను ఎప్పుడు ఒక శోధన అవ్వలేదని చెప్పు. దమ్ము సరిపోవాలి బతకాలంటే. పనికి పని మాటలు మాట్లాడతాం కాదు. నేను ఎప్పుడు ఒక శోధన అవ్వలేదయ్యా. వారు ప్రభువును శోధించరన్న మాట నాకు ఎంత విచిత్రం అనిపిస్తుందో. నువ్వు శోధించడం ఏంట్రా? రెక్కల మీద మోసుకొస్తుంటే నీకు ఏందిరా బాధ? కాబట్టి ఈ పగలు మనం ఈ అంశం కోసం తీవ్రమైన ప్రార్థనలు చేయాలా వద్దా? ప్రార్థన కొంచెం చేయాలా, హెచ్చుగా చేయాలా, చిన్నగా చేయాలా, పెద్దగా చేయాలా? ఒక ముక్క చేసి వదులుతామా, ఎక్కువసేపు చేద్దామా? ఏ అంశం కోసం? మా ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా, పిల్లలు మాట ఏంటలేదు నాయన, పైసలు సరిపోతలేవు నాయన, ఇవన్నీ తీసి పక్కన పెట్ట. నా రాజ్యము నీతిని మిగతా ఇవన్నీ వచ్చి అతే ఆటోమేటిక్ అన్నాడు. అడగకుండా వచ్చే ఫెసిలిటీ ఉన్న నాకు అడగటం తెలివి తగ్గుతాను కాదు. అమ్మాయి కూడా స్తోత్రం చెప్పండి. ప్లేట్ నిండా వడ్డించి అన్ని కూరలు వేసిన తర్వాత ఆడు సూత్రాడు. ఇంకా దిక్కులు ఏంటంటే నాకు వడ్డించలేదుగా. వడ్డించే ఉందిరా. ఇప్పుడు నువ్వు అన్నం కోసం ప్రార్థన చేయకూడదు. చూచుడు కనులు ఇమ్మును ప్రార్థన సరిపోతాయి. మొత్తం రెడీగా ఉంది. అష్షూరు రాజు ఏమీ సక్సెస్ అవ్వడో, రబ్షాకే మాటలు నెరవేరవో, దేవుని ప్రజలు నాశనం అవ్వరో, సేవ సుభిక్షంగా ఉంటుంది. రాజ్యం కాపాడబడద్ది, సైన్యం కాపాడబడద్ది, సంఘం కాపాడబడద్ది. ఇంత పెద్ద కుట్రని ఒక్క వదంతితో దేవుడు తేలగొట్టేశాడు. దేవుని ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. అవసరమైతే ఒక్క దూతను పంపించి దేవుని దాని ప్రజలకి న్యాయం చేయగలుగుతాడు. కనుక సేవ ఏమైపోద్దో, సంఘం ఏమైపోద్దో తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. అంత సీన్ ఏమి లేదు, ఏమవ్వదో. ఎక్కిలాసగా దేవుడు కాపాడుకుంటాడు. పరిశుద్ధుల కష్టాన్ని ఆయన పోనివ్వడు. పరిశుద్ధుల కన్నీరుని వ్యర్థం చేయడు. ఎక్కిలాసగా దాన్ని కాపాడుకుంటాడు. కాకపోతే ఆ బ్యాచ్లో నువ్వు ఉండేలా చూసుకో, అంతే, ఏం ఇబ్బంది లేదు. నువ్వు పోరాడి ఉందాం అనుకుంటున్నావా, తెలివితో ఉందాం అనుకుంటున్నావా, అడావుడి చేద్దాం అనుకుంటున్నావా, వేస్ట్. ఒక్క గాలికి వెళ్ళిపోతే ఈ స్తోత్రం చెప్పండి. ఓరి సముద్రమే ఆగలేదురా బాబు, నువ్వు ట్రై చేస్తే ఉండలేవు. సింపుల్ సూత్రం. దేవునికి ఆజ్ఞాపించిందే చెయ్యి, దేవునికి అప్పగించిందే చెయ్యి, దేవునికి ఇష్టమైన దానికే చెయ్యి. నువ్వు కొత్తగా ఏం ఆశించుకో. నీ నుండి ఆయన ఏం ఆశపడుతున్నాడో చేసే ప్రయత్నం చేయి. నీకు జయం కలుగుద్ది, నీ సంఘానికి జయం కలుగుద్ది, సేవకు జయం కలుగుద్ది. ఈ ఉపవాస కూడికల ద్వారా అట్టి జయం మనకు, మన సంఘానికి, పరిచర్యకి జరగాలని మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి. చేద్దామా? ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మోకాళ్ళ మీదకి రండి. కొంచెం సేపు మీకు ప్రార్థనలో ముగించే వరకు మోకాళ్ళ మీద ఉండే ఆరోగ్యం లేదనుకోండి, కాళ్ళు నొప్పులు వస్తే పోను కూర్చోండి, పర్లేదు. కానీ కొంచెం సేపైనా మోకరించే ప్రయత్నం చేయండి. చేత కాకపోతే మళ్ళీ కుర్చీలో కూర్చోండి, ఏం కాదు, ఏం పర్వాలేదు. కానీ కొంచెం సేపైనా ప్రార్థన చేయండి. ఓపుకున్నంతసేపు ప్రార్థన చేయండి. మిగిలిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయాలి. మిగిలిన వారిలో మనం ఉండాలి. ఆ శ్రేష్ఠుల జాబితాలో మనం ఉండాలి. దేవునికి పనికొచ్చే వారిలో మనం ఉండాలి. ఆ నోవహులాగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆ 11 మందిలాగా మనం ఉండాలి. కొంచెం గట్టిగా స్వరం ఎత్తి ప్రార్థన స్టార్ట్ చేయండి. ప్రార్థన స్టార్ట్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన